స్వరూపం. ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పేది ఏంటంటే, బ్రహ్మార్పణంగా మిగలండి, మిగులుదాము, మనందరూ ఏకాత్మ స్వరూపం. ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించింది అని మనకు తెలిసింది. కాబట్టి ఉన్నది నేనే అన్నాక బ్రహ్మార్పణం కాకపోతే ఏముంది? దేహం నేను నాది అంటానికి ఇది నికరం కాదని తెలిసింది కదా, అద్దె కొంపని తెలిసింది కదా. ఇక్కడే వదిలేసి పుట్టింది మరణం. మధ్యలో ఈ ఆటలో మనం ఉన్నంతసేపు ఏం చేయాలి? బ్రహ్మార్పణంగా బ్రతకాలి. తెలిసింది కదా, అంత ముందంటే తెలియదు. ఇప్పుడు తెలిసాక బ్రహ్మార్పణం తప్పించేమో. ఏ విషయం వచ్చినా నాకెందుకు అనుకుంటే ఎంజాయ్గా ఉంటాయి. నిక్కచ్చిగా ఒకే మాట, రెండో మాట మాట్లాడు. రెండో మాటకి ఏమవుతుంది? మాయ. అంటే దాన్ని బట్టి ఇంకా కొన్ని మాటలు కల్పించి చెప్పచ్చు. అర్థమైందా? ఒకే మాట, ఒకే భావనతో మనం ఉన్నప్పుడు బ్రహ్మార్పణం అన్న జీవన విధానాన్ని సాగటం జరుగుతుంది. బ్రహ్మార్పణంగా మిగలటం జరుగుతుంది. అవునా కదా అబ్బాయి? ఒకే మాట, ఒక్కటే మాట అన్నా. నువ్వు న్యూస్ పెట్టుకుంటున్నావు అలాగే అన్నా. ఆ మాట కోసం నేను నిలబడ్డానా లేదా? ఆఖరి శ్వాస వరకు ఒక మాట ఇచ్చాము అంటే నిలబడాలి. అందు గురించి కుదరలేనప్పుడు కుదరదని చెప్పేయండి. అంతేకాని మాట ఇచ్చి తప్పును పొందకండి. మాటని సత్యం, మాటకు ప్రాణము సత్యం అంటాం లేదా? సత్యమైన వాక్, ఒకే వాక్ మాట్లాడి మిగిలినంతా వద్దు. మాట మాట్లాడేమంటే ఇలా వద్దు, వై ఇలా వద్దా. మాటకు ప్రాణము సత్యం. మాట మాట్లాడేమంటే ప్రాణం పోయే వరకు ఎలా ఉండాలి? ఆ మాటకు అంత విలువ. సత్యహరిశ్చంద్రుడికి ఆయన దేహం లేకపోయినా ఎందుకు మనం చెప్పుకుంటాం? చెప్పండి. దేహాలు లేకపోయినా మాటకి అంత విలువిస్తున్నావా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి లేకపోయినా, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉందో ఆ మాటతో ఉండిపోతావా లేదా? అందు గురించి మనం ఆఖరి శ్వాస వరకు ఎలా ఉండాలి? నేను బ్రహ్మాన్ని, ఆ మాటతో అలా ఉండిపోవాలంతే. అంతే. జీవన విధానం అంతా బ్రహ్మాత్మకంగా గడుపుతుంది. ఎప్పుడైతే నేను పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నామో ఆఖరి వరకు అంతే. నేను ఎవరో తెలిసాక ఇంకెంతకడిగా ఉంటుంది. మాయ గొడవలు ఎన్నున్నా ఆఖరి శ్వాస వరకు ఉన్నా ఆ బ్రహ్మంగానే ఉండగలుగుతుంది. పైపోయే కదా ఈ వ్యవహారం అంతా. ఏది అసలు నేను మార్పు చెంది నేను తెలిసాక ఇంకేంటంటున్నా? అసలు నేనుతో అలా ఉంటా. కాలగమనంలో పుట్టిన ప్రతి జీవి మరణించాలి, అయిపోతుంది. సాగు పుట్టుకలు 24 గంటలు అదే పనిలో ఉన్నారు జనం. సాగు పుట్టుకలు తెచ్చుకుంటున్నారే. మరి పుట్టారు అంటే సాగు ఉందా లేదా? ఏంటో అన్నిటిలోని మమేకం అయిపోవటం, ఆలోచన అంతా దాని మీద పెట్టి. కాబట్టి ఏమవుతుంది? మనం తెచ్చుకున్నట్టే కదా, కోరి మానవ జన్మని తెచ్చుకుని మరి జీవితం అంతా అనవసరంగా వ్యర్థం చేసుకోవచ్చండి. చావు పుట్టుక ఎవరు చేస్తున్నారు? ఎవరు తెచ్చుకుంటున్నాము? మనమే. పుట్టుకుంటే సావు ఉంది కదా, పుట్టుకు లేకుండా చేసుకుంటే మళ్ళీ సావు ఉండదు కదా.
చావు పుట్టుకులు ఎవరు చేసుకుంటున్నారు? ఎవరికి వారే తెలుసుకోవాలి. బ్రహ్మాత్మైన జీవితాన్ని గడపాలి. ఎందువల్ల నేను బ్రహ్మాన్ని నేను తెలిసాక, తెలియక ముందు తెలియలేదు, తెలిసింది ఇక్కడికి వచ్చాక మీకు తెలిసాక ఇంకా అలా ఉండిపోవటమే. బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుకోవటం. ఉన్నది నేనే, నేను తప్ప రెండు అలా ఉండిపోవటమే. పరమాత్మే నేను. ఆ భావంతో ఆఖరి శ్వాస వరకు బ్రతికితేనే అది కరెక్ట్ అయిన బుద్ధి. ఎందుకు? వచ్చిన జన్మని చరితార్థం చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఆఖరి వరకు. అందు గురించే బ్రహ్మాత్మైన జీవితం కరెక్ట్ అని ఎందుకన్నారు? ఆలోచించి మాట్లాడు. నీకు నీ దేహానికి పడినే తినకో. అవునా? జన్మలు తెచ్చుకునే మాటలు మాట్లాడుకో. ఎలా ఉంటే నీకు జన్మ రాదో అలా ఉండు. అదే కదా పెద్దలు చెప్పేది, మహాత్ములు చెప్పేది ఇదే కదా. అవి ఆచరించామనుకో జీవించుండగా జీవన్ముక్తులు మనమే. ఆ ముందులో ఎక్కడో తపస్సు చేశాను కదా, మన ఇంట్లో మనమే తపస్సే కదా. 24 గంటలు నేను బ్రహ్మస్వరూపాన్ని అన్నా ఆలోచనతో ఉన్నాం కదా. బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మాధారంతో కదా ఈ దేహం నడుస్తుంది. తెలిసాక ఇంకా వెనకడుగు ఏముంటుంది? బ్రహ్మాత్మే. 24 గంటలు నేను ఎవరో తెలిసింది, నేను బ్రహ్మాన్ని. అయితే బ్రహ్మ ఎలా ఉంటుంది? నిరాకారం. దానికి ఆకారం ఉంది. ఈ ఆకారంతో వచ్చాము. నిరాకారం అన్నాం. ఈ నిరాకారాన్ని ఈ నిరాకారంలాగా చూడండి, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఇలా ఉండిపోవటం. మనలో ఉంది కదా ఏదో ఒక శక్తి, దేవుడు శక్తి, ఏదో పేరు, ఏదో ఒకటి ఉంది కదా. ఆ ఒకటిగా అలా ఉండిపోవటం అంతే. బ్రహ్మాత్మ జీవితం మనం గడపగలుగుతుంది. చెప్పేది క్లారిటీగా ఉండాలి. ఎవరైనా సరే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని తేట తెల్లంగా తెలియజేయాలి. తెలియజేసినప్పుడే పరమాత్మగా మిగటానికి అవకాశం ఉంటుంది. తేట తెల్లంగా తెలియజేయాలి. అప్పుడే పరమాత్మగా మిగలగలుగుతుంది. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నది మనకు తెలుస్తుందా లేదా? మరి ఇంక దేని మీద పెట్టుకుంటాం మనం? చెప్పండి, దేని మీద పెట్టుకుంటాం? పరమాత్మయే నేను అన్నాక ఇంకా ఏముంటుందంట? ఆలోచన విధానం ఎలా ఉంటుంది? పరమాత్మే నేను, నేను తప్ప రెండోది. బ్రహ్మాత్మే ఉన్నంతసేపు ఎంజాయ్గా ఉంటుంది. ఎంజాయ్ అంటే ఏంటి? ఆలోచన రైతిస్తుంది. హాయిగా తనతో తానుగా ఉంటుంది. అప్పుడే కదా మనసు పీస్ఫుల్. మనసు లేని స్థితే కదా పీస్ఫుల్ అంటే. మనసు ఉంటే పీస్ఫుల్ ఎలా అవుతుంది? రాదు. మరి నువ్వు బ్రహ్మాత్మైన జీవితాన్ని గడుపుతావని మాటిచ్చి మాట తప్పుతావా? నువ్వు ఏది చేసినా పరమాత్మే అన్న భావంతో చేసేయి. చెయ్యాలి. ఎలాగ కర్త కర్మ క్రియ 3 అంతే కదా. ఉన్నంతకాలం ఏది తప్పుతుంది? కర్మ అంటే పని. పని ఎలా చేస్తాం? ఏది కర్త? క్రియగా పని చేస్తున్నాం అంటే క్రియ. కర్త కర్మ క్రియ 3 కూడా 24 గంటలు. స్వప్నంలోనే 3 ఉన్నాయి, జాగ్రత్త అవస్థలోనే 3 ఉన్నాయి. గాఢ నిద్రలో ఏముంది? పరమాత్మయే. బాగా నిద్ర పట్టేసిన వాళ్ళు లెగ్గొట్టచ్చు. అలసిపోయి నిద్ర వస్తారు వాళ్ళు. అదే ధ్యానంలో ఉన్నోళ్ళని ఎందుకు లెగ్గొట్టరు? పరమాత్మగా అలా హాయిగా లేదు అంటే అసలు నేను అలాగా బ్రహ్మంగా అసలు నేనుగా ఉండిపోతాను. అందు గురించి
స్వప్నావస్థలో అలజడి ఉంటుంది. మనం ఊహే కళ అంటారు కదా పెద్దలు. కళలో కూడా మనకు రోజునాయి. అది చిన్న కళ, పడుకుంటే కళ వచ్చింది. ఇది పెద్ద కళ. ఈ జాగ్రత్త అవస్థ నిజం. అమ్మాయ నిద్రపోతే నిద్ర పట్టకే కదా అందరూ వెళ్ళేసుకుంటారు. అలసలు ఉంటే నిద్ర ఆడుతుంది. ఆత్మా నిద్ర పెడుతుంది, ఇంక నిద్ర వెళ్ళండి. అలసట ఉండాలి. అలసట ఉంటే నిద్ర పడుతుంది. శరీరానికి శ్రమ ఉండాలి కదా, శ్రమ ఉంటే నిద్ర పడుతుంది. ఆలోచించు. జాగ్రత్తలోని ఇది పెద్ద కళ, స్వప్నావస్థలోని కళ, గాఢ నిద్ర, సుషుప్తావస్థలోని అలాగా బ్రహ్మంగా మిగులుతూ ఉండాలి. ఆఖరి శ్వాస వదిలేస్తాం చూడు. శ్వాస వదిలేస్తే బ్రహ్మంగా మిగిలిపోతుంది. ఈ సుషుప్తావస్థలో లెగ్గొడితే ఎప్పుడొకప్పుడు లెగుతాం కదా, ఎంత ముద్దు నిద్ర అయినా. అంటే జీవుడు ఉన్నంత కాలం జీవ బ్రహ్మైక్య స్థితిని మనం అందుకోవాలి. ఎలా అందుకోవటం? ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉన్నప్పుడు అలా రిలాక్స్గా ఉండిపోతుంది. లేకపోతే రిలాక్స్ అనేది ఉండదుగాక ఉండదు. రిలాక్స్ ఎప్పుడు వస్తుంది? నువ్వు అదే ఉన్నావు, అలా ఉండుకో, అంతే రిలాక్స్. పరమాత్మే నీవు తప్ప రెండవది అన్న భావంతో ఉండేటప్పుడు రిలాక్స్ కదా. ఎప్పుడు రిలాక్స్ అవుతుంది? అయి ఉన్నాం ఉన్నట్టు ఉండిపోవటం రిలాక్స్ కదా. ఆ రిలాక్స్ కావాలనేమో అందరికీ కోరిక. మరి రిలాక్స్ కావాలన్నప్పుడు ఈ కోరికలన్నీ ఎలా ఉంటాయి? రిలాక్స్ రానివ్వు. మామూలు కోరికలన్నీ, బాహ్య కోరికలన్నీ రానివ్వదు. అంతర్ముఖం అయితేనే కానీ, అంతర్ముఖం అయితే అలా అనుభవించాలంటే ఏక రిలాక్స్. జీవించుండగానే జీవన్ముక్త స్థితి. ఆ రిలాక్స్ ఎప్పుడు వస్తుంది? ఉండగానే ఏ కోరికలు లేవు నీకు. అన్నీ ఏ పనులు ఆ పనులు జరిగిపోతున్నాయి. నువ్వు అలా హాయిగా మనసు లేని స్థితి. అది నేను పరమాత్మే నేను అన్న భావంతో ఉంటాం కాబట్టి రెండో మాట ఉంది. చూసావా చూడలేదు కదా ఎన్నాళ్ళని. తెమ్మన్నాను కదా దాన్ని, ఇప్పుడు కాదు, హైదరాబాద్లో చెప్పాను. చూడు మరి 4 ఫ్లగ్గులు కావాలి. ఇప్పుడు చూసేమన్నాను, అర్థమైందా? అంటే ఎప్పటి నుంచో ఉంది కదా, ఇప్పుడు చూడటం ఏంటి అంటున్నాం. అంటే నేను మీ అందరినీ చూసేస్తున్నాను అనుకుంటున్నారా? అది ఏ టైంలో చూసేది ఉంటుందో అటాచ్మెంట్ అప్పుడే చూస్తాం. అంతవరకు ఏం చూస్తున్నానో నీకు అర్థమైంది. అప్పుడు ఇదే నీకు ఉదాహరణ కదా. చూస్తూ చూడడం అనవాలి, వింటూ వినడం అనవాలి, మాట్లాడుతూ మాట్లాడలేనట్టు అని చెప్పిన దానికి నీకు అర్థమైందా? ఇల్లంతా ఉంటుంది, ప్రపంచం అంతా ఉంటుంది. రోజు ఉన్నా ఇలాగా ఆలోచన ఏముంటుంది. భావరహిత స్థితి. భావం లేనప్పుడు రైతువే కదంటా, దాన్నే భావరహిత స్థితి. భావం ఎలా అవుతుంది? నీ మనసు పెడితే భావన వస్తుంది. నీకు అక్కడ మనసు పెట్టలేదు, భావన ఎలా అవుతుంది? నీకు మనస్సు నాశనం చేసుకోవటానికి సాధన. అంతేగాని బ్రహ్మ ఎలాగా బ్రహ్మంగానే ఉంటుంది. అంతలా నిండున్న బ్రహ్మంగానే ఉంటుంది. అందరిలో ఉన్న బ్రహ్మంగానే ఉంటుంది. నీ సూక్ష్మ దేహాన్ని నశింపజేసుకో.
దాన్ని నశింపు చేసుకో. కారణదేహం ఇంకా రాదు కదా, కాల్చేస్తాం కదా, ఇంకేముంటుంది? ఎందుకంటే ఇక్కడ ఏదైనా అంగీకరించచ్చు, బ్రహ్మాత్మని బ్రహ్మాత్మని అనేసి ఇంకేముంటుంది? కారణదేహం మళ్ళీ రమ్మంటే వస్తుందా? నువ్వు దానికి ఒక్కొక్క అన్నం రోజు పెడతా ఉన్నావు అనుకో, వచ్చి కూర్చున్నావు. అక్కడ ఆవుకి అవి పెట్టారు, నేను ఊరికే పెట్టున్నాడు చూశాను, అన్నాడు వాకింగ్ చెప్తాను చూశాను సందేహం, అది అక్కడే ఉంటాం. ఇంకొకరు పెడతారు అనుకున్నాను, అక్కడక్కడ తిరిగిన తర్వాత ఎవరో కనిపించకపోతే వెళ్ళిపోయి, అంతే కదా. పెడితే వస్తుంది కానీ ఏ జీవైనా పెట్టకపోతే ఏమి లేదు. అంటే విషయాలైనా మనం పెట్టుకుంటే ఏమి ఏది వచ్చినా నాకెందుకు అనుకోండి, అయ్యిపోతాయి. రావేంటి, సచ్చి వరకు అన్నీ ఉంటాయి. పట్టుకోకండి, అప్పుడు ఇంక వదిలే పని ఉండదు. పట్టుకుంటేనే వదలాలి, అవునా? పట్టుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా అయ్యే వదిలిపోతాయి. రాని ఆఖరి శ్వాస వరకు ఉండవేంటి? ఏ జీవికి లేవు, లేకపోతే జీవి ప్రయాణం జరగదు కదా, జీవయాత్ర జరగదు కదా. మనకి అలా వదిలేస్తా అంటే అయ్యే తప్పుని అలా ధ్యాసలో ఉంటాం కదా. ఉండేటప్పటికి ధ్యానం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు జీవన్ముక్తుడుగా ఉండాలనుకున్నావో, నువ్వెవరో బ్రహ్మాను కదా, జీవన్ముక్తే కదా నీకు, ఇంకేముంది? ఇదే ముక్తే కదా. జీవించుండగా జీవన్ముక్తి ఎప్పుడైతే వచ్చిందో రెండో పేరు అక్కర్లేదు, విదేహ ముక్తే. ముక్త పురుషుడే అయి ఉన్నాం, అయి ఉన్నా వాళ్ళు అలాగే ఉంటారు. ముక్త పురుషుడే. కానీ ఏమవుతుంది, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవుడు. నువ్వు ఎప్పుడైతే పరమాత్మగా ఉండగలుగుతావో ముక్త పురుషుడే కదా. అది నీ ఆలోచన విధానాన్ని బట్టే కదా జరుగుతుంది. నీ ఆలోచన ఎలా ఉండాలి? పరమాత్మే అంత, ఆధారమే పరమాత్మ అని ఆ ధ్యాసతో ఉన్నప్పుడు ఆలోచన అంతా చక్కగా ఉంటుంది. ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఈ నేల పడదు, ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? ఆలోచన విధానం దాన్ని మార్పు చేస్తున్నాం. సత్సంగానికి వచ్చాక ఏం చేసావు? మార్పు చేస్తున్నాం. అంతకుముందు నీ ఆలోచన అంతా ఎలా ఉండేది? ఇది జీవితం నిజం అనేటప్పటికీ నేను గొప్ప, నేను తిప్ప, నేను అవును, నేను కాదు అని అనేసి ఇప్పుడు ఏమంటుంది? అసలు నేను ఎప్పుడు నేనులాగే ఉంది, దానికి పుట్టా సావా లేదు, మన యొక్క గుణాలను బట్టి ధరించుకొచ్చాము అని మనకు తెలుసు. అంతే, తెలిసింది, దాన్ని ఆచరిస్తున్నాం. అలా జీవ బ్రహ్మైక స్థితిని అంటారు. ఉన్నదంతా బ్రహ్మమే, ఎటు చూసినా బ్రహ్మమే, సర్వము బ్రహ్మమే. నీ మూలం ఏది? బ్రహ్మ. నీ మూలంగా ఉండిపోతుంది. అలాగా మనకి మార్పు చెందేదాన్ని వదిలేసి మార్పు చెందని వాడు నువ్వుని తెలుసుకుని ఇంకా అంతే అలా ఉండిపోతుంది. అందు గురించి బ్రహ్మార్పణ జీవితాన్ని అనుభవించగలుగుతాం. మార్పు చెందేది మనకి ఇష్టం లేదు. దానివల్ల చావు పుట్టుక. దేహం వదిలేసాం అనుకో మళ్ళీ పుట్టుకొస్తుంది కదా. పుట్టు అంటే మళ్ళీ సావాలి కదా. ఈ రెండాటిని ఆపేది ఈ జన్మయే. అందులోని మనకి అన్ని విధాలా బాగుంది, ఉందా లేదా? అన్ని విధాలా బాగుందా లేదా?
తృప్తి గలవాడే ధనికుడు, తృప్తి లేనివాడు దరిద్రుడు అని పెద్దలు చెప్తున్నారు కదా. ఇప్పుడు అన్ని విధాలు బాగుంది కదా, తిన్నాం ఉంటున్నాం దర్జాగా ఉంటున్నాం. అలా కన్ను మూసినా కన్ను తెరిసినా అలా ఎంజాయ్గా ఉన్నది మనమే అయినప్పుడు ఇంకా ఎంజాయ్ కాక ఏముంది. ఆళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళు వేరు ఆళ్ళు వేరు అంటే ఆ గుణాలు వచ్చేస్తాయి. నేనే ఎంత అంటే గుణాలు ఎందుకు వస్తాయి? గుణాలు రావు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉన్నాం కాబట్టి గుణాలు రావు. గుణరహితం. బ్రహ్మంగా ఉన్నటువంటి ఏంటి? గుణరహితం. నామ రూప గుణాలు కూడా అవన్నీ మిథ్యని తెలుసుకున్నాం కాబట్టి వాటిని కొట్టుకోవట్లేదు, వదలట్లేదు. అలా తటస్థంగా చూద్దాం. మీ పిల్లలు ఉన్నారే, నీ దగ్గర ఉన్నసేపు నువ్వు చూస్తావు. వాళ్ళ సంసారాలు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసి అయిపోయి. ఇప్పుడు నువ్వు ఎంతవరకు బాధ్యత? అదే నీ దగ్గర ఉంటే అన్ని బాధ్యత. చిన్నప్పటి నుంచి చేసావు కదా, అది ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎవరికి అర్థాలు చేసుకుంటారు. నీకేం పని? వాళ్ళు ఏదైనా అంటే ఇన్ని వదిలేయి, బ్రహ్మమే అని. ఏ మనిషి ఉండో కష్టాలు సుఖాలు అని వదిలేయాలే. కానీ పట్టేసుకుంటే అమ్మలకి ఏమవుతుంది? కొడుకైనా కూతురైనా మనమే వండి పెట్టాలి. పని మనుషులు అయిపోతాం. అయ్యో పాపం అని చెప్పాం కదా వేదాంతం. అప్పుడు ఏమవుతుంది? మనమే వండి పెట్టాలి. అప్పుడే నువ్వు వెళ్ళలేదనుకోవే, వాళ్ళు ఏమో మంచి చెడ్డ రెండు చెప్తారు. చెడ్డే చెప్తారు, మంచి సుఖం చెప్పమ్మా, దుఃఖమే చెప్తారు. ఎవరైనా కష్టం చెప్తారు, సుఖం చెప్ప. నాకు తెలుసు సుఖం చెప్పరు కాక చెప్ప, అంతే. సుఖంగా ఉందమ్మా అన్నది చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు కష్టమే చెప్తారు. మరి సుఖం చెప్పాలి కదా. సుఖపడుతున్నాం అని చెప్పడం మానేసి కష్టపడుతున్నాం అని ముఖ్యంతో చెప్తున్నారు. పుట్టింట్లోంచి ఇది అలవాటు పడిపోయారు. అది కొత్తగా ఉండి అదంతా కష్టమే. వాళ్ళు ఎంత బాగా చూసినా సరే, వాళ్ళు ఎత్తుకుని దింపినా సరే, ఏంటి అప్పుడు మీరు ఏం చేయాలి? తల్లు అలాగేనమ్మా, మేము పడలేదేంటమ్మా, మేము మా అత్తూరులో పడలేదేంటి అనేటప్పటికి ఏం చెప్తారు? కొద్దిగా అణిగిమణిగా ఉంటారు. మనకు చెప్పడం మానుతారు. ఏ ఫ్రెండ్లకో చెప్పుకుంటారు. మనకు తగ్గుతుందా లేదా బర్డెన్ అంటే పెళ్లికి ముందు నువ్వే బరువు మోసి పెళ్ళయ్యాక కూడా నువ్వు బరువు పెట్టానుక అంటారు. పిల్లలు రెక్కలు వచ్చాక పక్షే చక్కగా ఎవరి దారినాళ్ళు ఉంటారే, రెక్కలు వచ్చాక పక్షులేని. మనకేంటంటున్నాను, మనం ఎలా ఉండాలి? మనం తెలివైన వాళ్ళం అయితే అలా తటస్థంగా ఉంటే వాళ్ళే ఆ కష్టం సుఖం చెప్పలే, కష్టం చెప్పుకుంటా పోతారు పాఠంలో. ఇది లేనట్టు వదిలేయాలి, లేకపోతే నీకు బర్డెన్ అయిపోతుంది. నేను అలా అనుకుంటాను, నాకు తెలుసుంది అది. నేనేమనుకుంటాను, ఈ దేహానికి ఉండవా, అలాగే ఆ దేహాలకి ఉంటాయి. ఏ దేహాలకి లేకపోతే ఇలా పుట్టస్రావం ఉంటుందా చెప్పండి? జన్మకు వచ్చామంటే పని ఉంటేనే కదా వస్తాం. పని అయిపోతేనే కూర్చుంటామేంటి? అయ్యేపోతుంది. పని అయిపోతే ఉండదు కదా. మోకలు చెల్లి అమ్మ, ఒక్క సెకండ్ కూడా, ఒక్క శ్వాస కూడా ఎగస్ట్రా ఉంటుంది. మనం తెచ్చుకున్నాం, ఎన్ని తెచ్చుకుంటే అన్ని శ్వాసలే ఉంటాయి. మరి అన్ని శ్వాసలు ఎవరికి ఉపయోగిస్తున్నావు? ఈ పిల్లలకైనా? నేను కష్టపడి కన్నాను, ఎవరికి అనలేదు, ఏ జీవితం లేదు చెప్పండి. తండ్రులు అలా ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా సరే, కొడుకైనా కూతురైనా అలాగనమ్మా నువ్వు వదిలేయండి. పట్టుకుని ఎలాడితే మీ పీక్కి తడిగొడ్డతో గొంతు ఇస్తున్నట్టు అయిపోతుంది. జన్మలో వచ్చేస్తా మీ ఇష్టం, చెయ్యండి. పెళ్ళి వరకు చేశారు కదా, మీరు చక్కగా పెంచారు, పెళ్లి చేశారు. పెళ్లి చేశాక
అవునో కాదు, మనకు నచ్చినట్టు ఉండవు కదా జీవితాలు. మనకోటి ఉందా మన పిల్లలకు ఉండటానికి? ఒక్కటేనమ్మా, ఎవరైనా సరే మనం పిల్లలకి అంటాం, వాళ్ళు రాత్రని మనకు అన్నాం, ఎవరిని మార్చలేము. ఏ తల్లిదండ్రులైనా అంతేరా. సప్తంగానికి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి? ఒకే మాట ఏం అర్థమైంది? ఎవరిని మనం మార్చలేం, మనం మారిపోవటమే. ఇదే నెంబర్ 1. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, ఎవరికి ఉండవు. అనుకూలంగా ఉంటే ఎందుకు? పరిస్థితులు అనుకూలంగా ఉండవు, పరిస్థితిని అనుకూలంగా చేసుకుని బతికిన వాడు యోగి. ఇక్కడ పరిస్థితిని అనుకూలంగా చేసుకుని శక్తి ఎప్పుడవుతుంది? అది సత్సంగం వల్ల, ఆ సత్పురుషుల కలయిక వల్ల మార్పులు చేర్పులు వచ్చి నువ్వు ఎలా ఉండాలో, ఏం చేయాలో అది చేస్తావు. అప్పుడు దాకా ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, అసలు మాట ఎలా మాట్లాడాలో తెలియదు మనకి. అర్థమైందమ్మా? అని చేత ఎప్పుడైతే ఇక్కడికి వచ్చావో మనం దేహధర్మంగా అన్ని ఇష్టంగా చేయాలి, ఏది తప్పించుకోకూడదు అని నువ్వు చేయకూడదు, తగిలించుకోకూడదు, చేయవలసిన వదలకూడదు. అమ్మ దగ్గరికి వచ్చాక మనం నేర్చుకున్నది దేహధర్మంగా పాత్ర డ్యూటీగా అన్నీ చేస్తూ చేయడం వల్ల ఇందాక చూసి చూడలేనట్టు. అలాగే నీ పని నువ్వు, మనం ఎవరైనా సరే పెళ్ళిని చేస్తాం, రాత్రి మనం వాళ్ళు మార్పు మనం ఏం చేయలేం. పెళ్లి చేసే వరకే మన బాధ్యత, ఆ తర్వాత వాళ్ళు మలుచుకుంటారు. ఇప్పుడు నీ పెళ్లి చేశారు, ఇప్పుడు నా పెళ్ళయింది, నేను నా భార్య, మా నాన్న ఏం చెప్తారో మా అమ్మ ఏం చెప్తుంది, ఏం చెప్తారు? మా కాపురం చేయగలిగిన వాళ్ళు చేయలేరు కదా. అని చేత అది కష్టమో సుఖమో, ఇక్కడ అన్నిటికంటే గొప్ప విషయం ఒకటేమ్మా, ఎవరు ఏ భర్త కావాలో, ఎవరికి ఏ భార్య కావాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వచ్చాం. వాళ్ళు ఎలాంటి మంచి జరగాలో, చెడు జరగాలో, కష్టమో సుఖమో ఇవన్నీ కూడా ఈ బాహ్య వ్యవహారాల్లో అవి సహజంగా ఉంటాయి. మాటలకి ప్రత్యేకతలు ఏమి ఉండవు, అందరికీ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు అమ్మ ఇందాక ఉన్నారు, మరి కష్టాలు అయితే అందరూ చెప్పుకుంటారా, నాకు కష్టం వచ్చి పడిపోయిందని. అదే సుఖం వస్తే ఎవరు వ్యక్తం చేయరు, కష్టం అందరికీ చెప్పేస్తారు. అంటే కష్టం ఏడుతూ ఉంటారు, నవ్వుతూ ఉన్నప్పుడు ఎవరికి కనపడరు. ఎందుకు కనపడరు? నీకు బాగా లాభం వచ్చిందమ్మా, బాగా డబ్బు అన్ని అనుకూలంగా వచ్చినాయి, డబ్బు వచ్చిందని చెప్తావా ఎవరికన్నా? ఎందుకు చెప్పరు. అది దాచుకుంటారు, ఇదేమో వ్యక్తం చేస్తారు. అంటే ఇది అందరికీ సానుభూతి కోసం, నేను కాబట్టి ఎంత కష్టపడుతున్నాను, మరి నేను కాబట్టి ఎంత సుఖపడతాను, నేను ఎందుకు చెప్పలేరు? అదే మనసు లక్షణం. చెప్పనివ్వదు. అలా చెబితే నువ్వు పొంగొద్దు, నువ్వు అలా ఉండు, వస్తుంది, ఇవాళ డబ్బు వస్తుంది, రేపు పోతుంది, పోయినా వచ్చినా అక్కలాగే ఉండు అని సత్సంగంలో తెలియపడు. ఎప్పుడైతే సత్సంగంలో అలాంటి విషయాలు తెలుసుకున్నామో ఇంకా అదే కష్టం సుఖం సమానం చేసేసుకున్నాం. ఇక్కడ కష్టం సుఖం అనేది రెండు లేవు. ఇదంతా సత్వగా వచ్చిన తర్వాత అసలు అన్నీ కూడా నీకు అన్నీ సరి చేసుకునే లక్షణాలే సత్సంగం. ఇప్పుడు అమ్మ కష్టం సుఖం అంటున్నారు, కష్టం సుఖం ఏంటి? ఇప్పుడు కష్టం వస్తుంది, నాకు వస్తుంది, నీకు వస్తుంది, అందరికీ వస్తుంది. కష్టం అంటే ఏంటి? అసలు మనిషి తట్టుకోలేని కష్టం ఎవరికి రాదు. నీకు తట్టుకునేదంతే వస్తుంది. అది నువ్వు చేసుకున్న సంస్కారాన్ని బట్టి మన కర్మానుసారం వచ్చి ఎంత కదా, ఈ జన్మ కర్మకి అనుసరించి వచ్చింది కదా, కర్మని ఆచరించడానికి వచ్చింది కదా. ఈ కర్మకి కారణం, ఈ జన్మ కారణం కర్మే కదా. ఆ కర్మ కూడా ఈ శరీరం తట్టుకునేలాగా నీ కర్మానుసారం నువ్వు పనిచేయటానికి ఎలాంటివి చేయాలో దానికి అనుగుణంగానే ఈ శరీరం తయారు చేస్తాడు. అర్థమైందా? నువ్వు తట్టుకోలేనంత పరిస్థితి శరీరానికి రాదు, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను అంటావు. అది నీ లక్షణం అంతే. అర్థమైందమ్మా? తట్టుకోలేకపోవడానికి, అది తట్టుకుంటానికి ఇది సహజంగా ఇష్టపడిపోతే అన్నీ అంతే. ఇక్కడ మనకు తెలిసిన తర్వాత చూడండి ఎంత హాయిగా ఆనందం. ఇప్పుడు ఇదే జీవితం అంటే ముందు జీవించాం, మరి సప్తంగానికి వచ్చిన తర్వాత మనం ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుని మరి ఈ వయసులో బాగా ఎలా ఉండాలి? ఈ వయసులో అలాంటిది ఆడతా పాడతా చిన్నపిల్లలాగా 16 ఏళ్ళ వయసులో ఉండేలాగా చాలా హాయిగా ఆనందంగా మనసు లేని స్థితిలో మనం జీవన విధానం గడుపుకుంటాం. అవునా కదా?
అంచేత ఎవరిని కూడా మనం ఏది వదలొద్దు, పట్టుకోవద్దు. ఎంతవరకు ఉండాలి అంతవరకు మనం చేయాలి. అమ్మాయి సత్సంగానికి వచ్చాక అన్ని సరి చేసుకుని గుణాలు సరి చేసుకోవడానికే సత్సంగం. ఇంక అందులో సమస్య లేదు. సమస్థితిలో ఉండటానికే సత్సంగం. సమస్థితిలోనూ ఉండి శక్తి యుక్తి సత్సంగంలోనే తెలియబడుతుంది. అదేనా పొంగకుండా కుంగకుండా పరిస్థితులకు అనుకూలంగా అదే తెచ్చిపెట్టుకుంది. అది నేనేం చేయలేను దాన్ని. అదేంటమ్మా వాళ్ళు ఒక కూతురు బాగా సంపాదించేసుకుని కోట్ల మీద ఉంది, ఒక కూతురు తక్కువగా ఉంది. ఆ తక్కువ ఎక్కువగా నీ సంబంధం నువ్వేం చేస్తా? వాళ్ళు చేతులు ప్రారంభాలు పెట్టాలి. ఆ ఎక్కువ వాళ్ళు సుఖపడిపోతున్నారు, తక్కువ వాళ్ళు కష్టపడిపోతున్నారు అనుకోవడానికి కూడా లేదు. ఆ ఎక్కువ వాళ్ళు ఆరాటం పరంతో వాళ్ళు ఇంకా బాధపడతారేమో తృప్తి లేక. ఇందాక అమ్మన్నారు ఏమన్నారు? తృప్తి ఉన్నాడే కోటేశ్వరుడు, తృప్తి లేనివాడు కోటేశ్వరుడు కాదు అని చెప్పారా? ఎన్ని కోట్లు ఉన్నా కోటేశ్వరుడు కాదని చెప్పారా? అదేంటి? మరి ఇంకో పాప ఉంది, తక్కువ ఉంది, ఉన్నదాంతో ఉన్నట్టు హాయిగా ఆనందంగా బతుకుతాను. మరి ఇది గొప్ప అది గొప్ప, కోట్లు ఉండడు గొప్ప, ఇది గొప్ప చెప్పు. అర్థమైందమ్మా? అమ్మ చెప్పే మాటలు అంతరార్థం ఏంటంటే అక్కడ హాయిగా ఆనందంగా మనశ్శాంతిగా దేహశాంతిగా ఉన్నవాడే హాయిగా ఉండగలుగుతాడు. అలా ఉండాలంటే ఆ రెండింటికి మందు ఆధ్యాత్మిక తెలుసుకోవాలంటే సత్సంగమే. ఇంకా సత్సంగంలోనే తెలుసుకుంటారు. ఇంకెక్కడ తెలియపడదు. ఇంకెక్కడ తెలుసుకుంటారు? ఈ ఆధ్యాత్మిక ఇంకెక్కడ తెలియదు, సత్సంగంలోనే. అర్థమైందంటే అప్పుడు మనం మనశ్శాంతి ఆ రెండు కూడా కోల్పోకుండా హాయిగా ఆనందంగా ఉండి శక్తి పడుతుంది. ఇక్కడ మనం వస్తాం చూడండి, ఏమంటాం? బ్రహ్మార్పణం. అంతటా ఉన్న బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. ఏం చేత? కృతజ్ఞతాభావం. అంతే. ఇక్కడ సత్సంగం పెట్టిన వల్ల అమ్మ నాన్నమ్మ వల్ల మనకి ఈ విద్య అబ్బింది. ఈ విద్య నేను ఇక్కడికి వచ్చి సత్సంగం వల్ల నేను నా నడక మార్చుకున్నాను, భావాలు మార్చుకున్నాను, గుణాలు మార్చుకున్నాను. నేను జన్మరాహిత్యం అనే గోల్కి ఆ జన్మరాహిత్యం అనే గోల్ పెట్టుకున్నాను. ఆ నడకలో నడుపుతున్నాను. నాకు అదే కావాలి, ఇంకేమీ నాకు అక్కర్లేదు. అంతే కదా? అసలు ఆ మాట అంటానికి మీకు ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? అర్థమైందమ్మా? అది ఆ ప్రయాణానికి అడ్డంకులు ఎన్నో వస్తాయి. తట్టుకుని నెట్టుకుని శక్తి రావాలి. అదేందమ్మా? అన్ని బంధాలే, అన్ని బాధ. దేహం నేననుకుంటే బంధాలు, భారాలు, బరువులు, బాధ్యతలు, నేను, నాది, అహంకారం, మమకారం, ఈ చిక్కులు ఉంటాయి. దాని లక్షణం అది. మనకు తెలియక అదే నేను అనుకుని ఆ లక్షణం అన్ని చిక్కులు ఉన్నది అదే నేను అనుకుని అందులో అటాచ్ అయిపోయి ఇంకోటి ఉందని మనకు తెలియదు. అదేందమ్మా? ఇక్కడ మరి మనలో నా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడెక్కడో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, అయోధ్యలో ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఎన్ని తిరిగాం, ఎన్ని తీర్థయాత్రలు తిరిగాం, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాం. ఎందుకు తిరిగాం? అక్కడున్నాడు అని అందరూ అన్నారు. ఆ మనసు అక్కడికి వెళ్తే భగవంతుడు కనబడతాడు అని పరిగెత్తాం. అప్పుడు అది కరెక్ట్. అర్థమైందమ్మా? తిరిగాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికన్నా ఇంటికాడే బాగుంది, నడి వెళ్ళిపోదాం. అంతేనా చేసింది? అందుకంటే మనకు కనిపించిందా? ఏం చేత వెళ్ళాలి. వెళ్తే ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరుగుతుందంటే పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు. ఏం జరుగుతుందంటే అమ్మా అక్కడ మహాత్ములు ఉంటారు, యోగులు ఉంటారు. కాశీ వెళ్ళి ఎందుకు వెళ్ళమంటారు? కాశీలో ఆధ్యాత్మిక గురువులు ఉంటారు అక్కడ. అర్థమైందమ్మా? నీకు ఇక్కడ బాహ్యంలో ఇంట్లో నేను నాదే అనే బంధాల్లో కూరుకుపోయి కొట్టుకుపోతూ ఉంటావు, అదే పనిలో ఉంటావు. అక్కడికి వెళ్తే విడుదల ఉండడానికి అక్కడ పంపుతారు. అక్కడికి వెళ్ళమ్మా, కాశీ వెళ్ళమ్మా. కాశీ వెళ్తే నీకు తెలుస్తుందమ్మా. అంటే పుణ్యం వస్తుందంటే కాశీ గంగలో ఉలితే పుణ్యం వస్తుంది. అదేనమ్మా? గంగానది అంటే పుణ్యం ఎందుకు వస్తుంది? గంగానది అంత ప్యూరిటీని పోవాలి. అన్ని నదుల కన్నా గంగానది యొక్క గొప్పతనం ఏంటంటే ఆ నీళ్లు ఎన్నాళ్ళున్నా అలాగే ఉంటాయి. అదే బ్రహ్మం అంటే అది. ఆ గంగానది ఎలాగ ఎప్పుడు నీరు పాడవకుండా ఎప్పుడు ఒకే రకంగా ఎలా ఉంటుందో నీలో ఉన్న బ్రహ్మం కూడా అలాగే ఉంది. ఎప్పుడు అది ఉంటుంది. దానికి మార్పు చేర్పు ఏమి ఉండదు. అది ఏమి తగిలించుకోదు, ఏమి వదిలించుకోదు. ఉన్నది ప్యూరిటీగా ఉంటుంది. అది గంగానది యొక్క గొప్పతనం.
ఆ గంగా నదిలో స్నానం చేస్తే అక్కడ ఈ గంగా నది గురించి చెప్తారు కదా, మరి ఆ నీళ్ళు చెప్తాం కదా మనం, మరి ఆ నీళ్ళు ఎన్నాడున్నా అలాగే ఉంటాయి. ఎందుకుంటాయంటే అది ఎంత క్వాలిటీ, ఆ పైనుంచి వస్తాయి కదా అడవుల్లో, అందులో ఎన్నో రకాలు చెట్లు వనమూలికలు ఎన్ని అందులో కలిసి వస్తాయి. కలిసి వచ్చి దానికి ఆ స్వచ్ఛతనం ప్యూరిటీ ఫిల్టర్ అయినట్టు దానికి ఏది కావాలో ఏది పాడకుండా ఉండాలో. ఇప్పుడు జన్మరాహిత్యం అంటున్నాం కదా మనం, ఆ జన్మరాహిత్యానికి నీలో ఉన్న లక్షణాలన్నీ వదిలించుకుని తగిలించుకుని అన్ని వదిలించుకుంటేనే నువ్వు వెళ్తావు. ఆ వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆ నది కూడా ఆ వనమూలికలతో అన్నింటితో అన్ని అందులో కలిసి అది ఎప్పుడు అక్కడి దోలకి అలా ఉండి అలా పాడుతూ ఎప్పుడు దాని లక్షణం ఎందుకు కూడా మారుకున్నారు. అందులో ఇప్పుడు పడచ్చు, బురద కొంచెం పడచ్చు, అది కూడా దాన్ని ప్యూరిటీ చేసేస్తుంది. అదేంటండి, అది దాని గొప్పదనం. మరి గంగానది అంటే అది దాని యొక్క స్పెషాలిటీ. నాకు తెలిసింది అది. అక్కడ నాకు ఎవరో అడిగితే ఇలా చెప్పిన దాన్ని బట్టి నా భావన అది. అందులో ఏదైనా సరే ఇప్పుడు మహాత్ముల దగ్గరికి వెళ్ళమంటారు. ఎందుకు వెళ్ళమంటారు? ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళండి, సత్సంగానికి వెళ్ళండి, మీరు హాయిగా మనశ్శాంతిగా దేహశాంతిగా హాయిగా ఉంటుంది, బాగుంటుందమ్మా. నువ్వు బాధల్లో ఉన్నా ఆ బాధలన్నీ నీకు తీరితే, బాధలు తీరవు. బాధలు అనేది ఏంటో తెలుసుకుంటావు, ఆ బాధకి ఎందుకు ఈ బాధ వచ్చిందో తెలుసుకుంటావు, ఆ బాధ కారణం ఎవరో తెలుసుకుంటావు, ఆ బాధపడటానికి ఎవరి కారణమో తెలుసుకుంటావు, అవన్నీ సరి చేసుకుంటావు. ఇక్కడ సత్సంగానికి వస్తే తెలుస్తుంది మనకి. అర్థమైందమ్మా? అవన్నీ కూడా ఎప్పుడైతే నీకు ఆ పరిపక్వం వచ్చిందో అప్పుడే వస్తాం ఇక్కడికి. అప్పుడు దగ్గర రాలేము, అక్కడక్కడ తిరుగుతాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక కథలం మెదలం. ఎందుకు మెదలం? ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటాం, ఏది నడుచుకోవాలో నడుచుకుంటాం. ఈ ఆనందం అనేది ఏంటో తెలుసుకున్న తర్వాత ఇవన్నీ వదిలించుకుంటాం, హాయిగా ఆనందంగా ఉంటాం. అర్థమైందమ్మా? ఇక్కడ అమ్మ దగ్గరికి వస్తే ఫస్ట్ దేహధర్మం ఎందుకు చెప్తారనుకుంటున్నారు? అసలు దేహధర్మం లేకుండా, పాత్ర డ్యూటీ లేకుండా, పాత్ర శుద్ధి లేకుండా నీకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఎవ్వరూ కూడా నీకు జ్ఞానం చెప్తారు. పోలేని ఇప్పుడు ఇంకా పొద్దున్నే చెప్పారమ్మా, మరి నిజమే కదరా. ఇప్పుడు శరీర వ్యాయామాలు చెప్తారు, ఆ శరీరాన్ని పనిచేస్తుంది. శరీరానికి చెప్తారు. ఇప్పుడు మరి ఎలా చెప్తారు, ఇది ఎంటాన్ని పనిచేస్తుంది. అసలు మనసు శుద్ధి అవ్వాలంటే ఎలా? మనసుని వశం అవ్వాలంటే ఏం చేయాలి? మనసుకి ఏ ఆలోచన ఏది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు దేనికి వచ్చావు? ఒక గృహస్థిగా ఒక ఇంటికి ఇల్లాలుగా వచ్చావు కదా. మరి నీ ధర్మాలన్నీ అక్కడ చేయకపోతే నీకు ఎలా వస్తుంది? ఎన్నింటే వస్తుంది? నువ్వు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటా, భర్తను చూసుకుంటా, అత్తగారి మాంగాన్ని చూసుకుంటా, వాళ్ళకి ఏం కావాలో అది వండుకుని అక్కడ పెడితే నీకు ఇంకా ఆలోచన రాదు. నేను ఏమీ చేయకుండా నువ్వు సత్సంగానికి వచ్చేసి నేను జ్ఞానిని, నేను జ్ఞానం తెలుసుకుంటున్నాను అని ఇక్కడికి వచ్చావనుకో, అది జ్ఞానం నీకు తెలియబడుతుందా? తెలుసుకుంటావా? అది నువ్వు ఆచరిస్తావా? అనుకుంటావా? నటిందాం అంతే. అక్కడ తప్పించుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టు అంతే. అక్కడ అది రాదు, ఇది రాదు. అది అమ్మ చెప్పి దాంట్లో ఫస్ట్ పాయింట్ అది. అక్కడ నువ్వు ఏది చేయాలో చక్కగా చేసుకో. నీకు ఇంటికాడ ఇల్లు అసలు ఇంట్లో పని లేకుండా, ఇంట్లో అన్ని క్లియర్ చేసుకోకుండా ఇక్కడికి రావద్దని చెబుతారు అమ్మ. దేహధర్మం చేయకుండా ఇక్కడికి రావద్దు. దేహధర్మం చేయకుండా ఇది రాదు, నీకు రాదు. దేహధర్మం చేయకపోతే ఇది రాదు. ఇది నీకు అసలు ఎక్కదో. ఇది నీకు ఇంటికాడే వస్తుంది జ్ఞాపకం అంతా. ఇప్పుడు అన్నీ వదిలేసి ఇక్కడ కూర్చున్నాం, హాయిగా అన్ని పనులు చేసుకుని వచ్చేసాం కాబట్టి ఇక్కడ అమ్మ ఏం చేస్తే తింటున్నాం అనుకుంటున్నాం, ఉంటున్నాం. అవును కదండి? మరి అన్నీ కూడా మరి ఎప్పుడు వస్తుంది? ఆధ్యాత్మిక ఎవరు తెలిసి ఉంటాడు, తృప్తిగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? అక్కడ అమ్మ చెప్తారు కదా ఇక్కడ అన్నీ కూడా. నువ్వు ఎవరి రాత నువ్వు మార్చలేవు, నీ రాత నువ్వు మార్చు. నువ్వు
నీ ఆకలి తీరాలంటే నువ్వు తింటే ఆకలి తీరుతుంది, ఎవరో తింటే ఆకలి ఎవరో ఆకలి నువ్వు తీర్చలేదు, వాళ్ళు తింటే వాళ్ళకి వస్తుంది, అంతేనే కదా. ఎవడి బాధలు ఆడే ఆడే అనుభవించితేనే అది అవుతుంది, అంతేగాని ఆడి బాధలు నువ్వు నెత్తి మీద వేసుకుని నువ్వు అనుభవించినా ఆడికి ఏం అవ్వదు. అవును కదా. అంచేత ఇవన్నీ కూడా మనం తెలుసుకుని అమ్మ చెప్పిన మాటలో ప్రతి మాటలోని అందరికీ ఉంటుంది, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ భావరహిత స్థితిలో జ్ఞానం ఒక్కడే ఉంటాడు అని చెప్పారమ్మ. భావరహిత స్థితి, భావం లేకుండా ఉన్నప్పుడే, బాహ్యంగా భావం లేకుండా ఉన్నప్పుడే నీకు ఆనందంగా ఉంటావు. భావనారహిత స్థితి, ఆలోచన రహిత స్థితి. అది ఆలోచన రహిత స్థితి నీకు ఎప్పుడు వస్తుంది? ఈ జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేస్తే ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ధ్యానంలో అదే మనసు ఇంద్రియాలు అన్నీ మోగబోతాయి, ఆగిపోతాయి, హాయిగా అలా రిలాక్స్ అయిపోయి అందులో బ్రహ్మలో లైవ్ అయిపోతాయి. అది అప్పుడు నువ్వు ఉంటావు హాయిగా, భావరహిత స్థితి. ఇంకా మనసు ఆలోచించదు, ఎందుకు ఆలోచన ఎందుకు అని. గాఢ నిద్రలో ఎలా ఉంటావో అలాగా ధ్యానంలో అలా ఉంటావు. గాఢ నిద్ర శరీరం అలసిపోతే పడుకుంటుంది, అర్థమైందమ్మా, ఆ స్థితి శరీరానికి వస్తుంది. ధ్యానం ఆత్మకు వస్తుంది, ఆత్మశక్తి వస్తుంది. అర్థమైందండి. ఇవన్నీ కూడా మనకి అమ్మ చెప్పిన మాటల వల్లే మనకు అర్థమవుతుంది, అది మనకేం తెలుసు. అది ఇవన్నీ కూడా ఇక్కడ తృప్తి ఉన్నాడు కోటేశ్వరుడు అని చెప్పాడు, తృప్తి లేనివాడు దరిద్రుడు అని చెప్పాడు. తృప్తి లేకపోతే ఇంకేముంది, ఎన్ని కోట్లు ఉన్నా ఇంకా ఆడ ఆరాటం పారాటంతో హార్ట్ అటాక్ ఇంకా కావాలి, ఇంకా పరిపెడతానే ఉంటాడు. ఆడ ఆగడు, ఆడ ఆగటానికి ఏంటి, హార్ట్ అటాక్ ఆపుతుంది, ఇంకేమో ఆపదు. అప్పుడు దానికి ఏం మాట్లాడటం లేదు, స్టాప్ అయిపోతుందా. ఇంకేమన్నా చేస్తాడా, తిరగబెడతాడా. అందుకే అమ్మ దగ్గరికి వచ్చాక అలుపు సలుపు లేని ప్రయాణం, అలుపు సలుపు లేకుండా ఉంటావు అంటే హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, కుంగిపోవు. అదేందా అలాగా సమస్థితిలో ఉంటావు. ఎట్లకైనా సరే ఉన్నదాంతో ఉన్నట్టుంటావు, లేని దాంతో లేనట్టుంటావు, ఉండి లేనట్టుంటావు. ఇవన్నీ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సత్సంగంలో కూర్చుని మాటలో ఆవిడ ఆచరించిన ఆచరణ, ఆవిడ చెప్పిన మార్గం, ఆవిడ చెప్పిన నడత, ఇవన్నీ మనకి చక్కగా అభ్యాసం వల్ల మనం ప్రతిరోజు వచ్చి విన్నాం కదమ్మా, యూట్యూబ్లో దాంట్లో ఏం చూస్తున్నాం కదా, అంచేత అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి యాడ్ అయిపోయి ఆ లక్షణాలు, ఆ గుణాలు, ఆ భావాలు అలా స్థిరపడిపోతాయి. ఇప్పుడు సత్సంగానికి రావడం మొదలెట్టాం అనుకోండి, ఇంక అదే పని వచ్చేస్తాం. మానం ఎందుకు మానం, దాన్ని టేస్ట్ చూసావు. ఇప్పుడు నేను ఎప్పటి నుంచి ఎంత దూరం కాలేజీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాను, ఇవన్నీ సున్నా, ఇదే నిజం. ఇది ఉంటేనే అవన్నీ అనుభవించవచ్చు. అవన్నీ ఉన్నన్నా జ్ఞానంలోనే అన్నీ ఉన్నాయి. అది భోగం, ఇక్కడ యోగమే భోగం. మామూలుగా బాహ్యంగా భోగం అర్థమైందమ్మా. ఈ యోగం ఆధ్యాత్మిక విద్యలో ఉన్న యోగంలో భోగం ఉంది. భోగం అంటే ఆనందం. భోగం అంటే ఏంటంటే ఆనందం తప్ప ఇంకేమి ఉండదు ఇందులో. ఆనందం బ్రహ్మం అంటే ఆనందం అంటే బ్రహ్మం. నువ్వు ఆనందంగా ఉన్నావా, బ్రహ్మంగా ఉన్నట్టే. నువ్వు ఆనందంగా లేవా, బ్రహ్మంగా లేనట్టే. ఇంక రెండోమాట మీరు అనుకోక్కర్లేదు. అర్థమైందండి. మనసు ఇంద్రియాలు ఏదో ఆలోచన ఏదో ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు. అది అమ్మ చెప్పింది. అమ్మ ఎప్పుడు అలాగే ఆనందంగా ఎందుకు ఉండగలుగుతున్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం. ఆవిడ ధ్యాస ధ్యానం రెండు బ్రహ్మమే. అదేంటంటే మన ధ్యాస ఉంటుంది, అటు ఇటు మారుతూ ఉంటుంది. మారినప్పుడల్లా తేడా వచ్చేస్తాం. అదేంటమ్మా అభ్యాసం వల్ల అందులో ఉంటాం. అభ్యాసం అదే సత్సంగం కావాలి. సత్సంగమే సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మూలత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవించి ఉండగానే విడుదలయ్యి హాయిగా ఆనందంగా ఉండాలంటే సత్సంగమే. ఇంకా రెండోది లేదు. ఆది శంకరాచార్యం మహానుభావుడు ఆయనే చెప్పారు.
సత్సంగం యొక్క గొప్పతనం ఆయన ఆ మాటలో ఎలా ఉంటుందో చూడండి. దానివల్లే నీకు అంత మనసు నిశ్చలం అవుతుంది, మనసు నిర్మలం అవుతుంది, హాయిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఏ సంకల్ప వికల్పాలు ఉండవు. ఆ స్థితి అందులో ఉంటుంది. మరి చూడండి, అవునా కదా? సత్సంగంలో అన్ని తెలియబడతాయి. చిన్న చిన్న పదాలు మనకి పదాలు ఒకటినండి. ఇక్కడ శబ్దానికన్నా ఆచరణ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చెప్పడానికి చేయటానికి సంబంధం ఉండదు, కానీ చేసిందే ఎక్కువ, చెప్పడమే తక్కువ. అమ్మ అన్ని ఆచరిస్తాడు, ఆవిడే చేస్తారు, అన్నీ ఆవిడ చెప్తారు. చూస్తున్నాం కదా మనం. అన్నింటికంటే ఒకటి అమ్మ. అసలు నేను గురువునే కాదంటారు. అది మామూలు విషయం కాదు, ఎవరు అనలేరు. వాళ్ళు అవి కావాలి, ఇవి కావాలి, పేరు కావాలి, ఉపన్యాసాలు కావాలి, నాకు కీర్తి కావాలి, జనం కావాలి, నాకు అనేక కోరికలు కావాలి, భోగం కావాలి, ఎన్ని ఉంటారు గురువులు ఎక్కువ మంది. అందులో నేను అనట్లేదు, కొంతమంది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దానికి. సత్సంగులు అందరూ కూడా దానికి ఆ ప్రోత్సాహం చేయవలసిందే. అమ్మ మరి అసలు ఆ సత్సంగులు ఒక్కడు కూడా పువ్వు కూడా నాకు వద్దు, పువ్వు కూడా తేనవరు మనల్ని, పువ్వు కూడా తేనవరు, పండు తేనవరు, అవునా? ఏ రూపాయి ఆశించరు. మరి ఏంటి అంటే నువ్వు ఏది తెచ్చినా తాను నాకెందుకు, నాకు అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి, మీరు అనుభవించండి, నేను అనుభవిస్తాను. హాయిగా ఈ జ్ఞానం తెలుసుకుని ఆచరించి మీరు ఆనందంగా ఉంటూ అందరినీ ఉంచండి. అంతే నాకు కావాల్సింది అది. నాకంటే బాగా మీరు ఉండండి. నాకు అదే, మీరు పూలు పళ్ళు తేవక్కర్లేదు, అలా ఉండండి. నేను చెప్పిన ఈ పదాలు పట్టుకుని ఆచరించి అనుభవించండి, అదే నాకు మీరు ఇచ్చి దక్షిణ అంటారు. మరి అది రికార్డు కదా, చెప్పండి. మనం ఎంత గర్వం కదా మనకి, అలాంటి అమ్మ మనకు దొరికినంత గర్వం కదా, చెప్పండి. ఇవన్నీ కూడా ఎలా అంటే అంతే. అది ఎలా అంటే ఎవరో చెప్పలేదు, అదేందా? అంతే. ఆ లక్షణాలు అంతే. అనుభవజ్ఞానమైన గురువే నిన్ను అనుభవం చేయగలరు అని చెప్పడానికి అదే కదా. అదేనా? ఇవన్నీ కూడా మరి మన అదృష్టం. ఒక మాటలో చెప్పాలంటే మన అదృష్టం అంతే. అంచేత అమ్మ మరి అన్నీ కూడా ఇలాగే ఉంటాయని చెబుతున్నారు. చూడండి, బ్రహ్మార్పణం అమ్మ చెప్పిన పదాలు. అమ్మ ఇక్కడ సత్సంగంలో అంతా ఒకటేరా. రోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భావన మార్పు. అంటే బ్రహ్మ భావన జ్ఞాన సాధన. బ్రహ్మ భావనలో అసలు పేరులోనే ఉన్నది బ్రహ్మ భావన జ్ఞాన సాధన. బ్రహ్మ భావనలో ఉండు నాయన, అదే జ్ఞాన సాధన. అంటే అది జ్ఞాన సాధనగా మారిపోతావు. అది ఇక్కడ భావనలో మార్పే భాగ్యం. భావనే భాగ్యం. భావనలోనే భాగ్యం ఉన్నట్టు చెప్తారు. అది ఆ భావన భాగ్యం నువ్వు అన్ని దాన్ని ఉపయోగించుకుని ఇక్కడ బ్రహ్మ భావన ఉంటూ దేహం నేను అనుకునే భావన మార్చుకుని దేహం ఇక్కడ సత్సంగంలో దేహం పాత్ర అని తెలిసింది. దాని పాత్రగా చక్కగా పవిత్రంగా బ్రహ్మ పనిముట్టు అని తెలిసింది. నేను బ్రహ్మాన్ని అని తెలిసింది. నేను బ్రహ్మంగా ఉండాలి అని తెలిసింది. ఈ మాట్లాడేది బ్రహ్మం, మాట్లాడించేది బ్రహ్మం, ఇక్కడ చేయించేది బ్రహ్మం, వినిపించేది బ్రహ్మం, అనిపించేది బ్రహ్మం, అంతటా బ్రహ్మం, అందరిలోనే బ్రహ్మం. ఇవన్నీ మనకు బాగా 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 క్షుణ్ణంగా అర్థమైనవి. అది అనుభవం రావాలంటే నీవు ధ్యానమే చేయాలి. ధ్యానంలో నీకు అనుభవం అవుతుంది. తప్పకుండా అనుభవించినప్పుడు హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. అది అమ్మ చెప్పేది. ఇక్కడ బ్రహ్మానుభవంలో మాత్రమే జీవభావం తొలగి బ్రహ్మంగా. చూడండి, బ్రహ్మ అనుభవం, జ్ఞాన అనుభవం. ఇక్కడ అనుభవం కావాలమ్మా, అనుకోవటం కాదు. అమ్మ చెప్పేది అదే, అనుకోవటం కాదురా, అనుభవించాలి. అనుభవించాలంటే ధ్యానమే. ఇంకా రెండోది రాదు. ధ్యానం వల్లే నీకు తెలియబడుతుంది. నువ్వు ఆ బ్రహ్మం అనే మాటకి కానీ దాని యొక్క లక్షణం కానీ దాని గుణం కానీ అన్నీ కూడా నువ్వు ఆచరించినప్పుడే తెలుస్తుంది. అదే అనుభవ జ్ఞానం కావాలని చెప్తున్నారు అమ్మ. అనుభవించినప్పుడే అర్థమవుతుంది. అమ్మ మరి ఆవిడ 8వ సంవత్సరం నుంచి ఆవిడ అది ఆచరించారు, అది తెలుసుకున్నారు, చదివారు, మననం చేశారు.
మనం చేసి నిరుధ్యాసలో ఉన్నారు, నిరుధ్యాసలో ఉంటూ ధ్యానం చేశారు అంతే. అదే అమ్మ మర్మం తెలుసుకుని జన్మలైతే, మర్మం తెలుసుకుని జన్మకు వచ్చి మరి ఆ మర్మం తెలుసుకోకుండా, మర్మం తెలుసుకోవాలి అనుకోవటం కాదు. తెలుసుకోవాలి అంటే నువ్వు అది చేయవలసిందే ధ్యానం. ఆ ధ్యానం వల్లే నీకు ఏదైనా నీకు అనుమవుతుంది. ఎవరికైనా అబ్బాయి ఆడికి ఇడికి కాదు, ఎవరికైనా ఒకటే మార్గం ధ్యానమే ధ్యానం. వేరున్న మార్గం లేనే లేదు. ఇక్కడ సత్సంగాలు ఎన్నో ఉండొచ్చు, అది గురువులు ఎంతో మంది ఉండొచ్చు, ఎన్నో రకాలుగా చెప్పొచ్చు, అది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చెప్తారు, దాని గురించి ఏం కాదు. ఇప్పుడు అన్నీ ఎందుకు, ఇప్పుడు 10th క్లాస్ అనే క్లాస్ ఉంటుంది. 10th క్లాస్ ఎన్ని ఊళ్ళో ఉంటాయి? అన్ని ఊళ్ళోనూ ఉంటాయి. అందరూ చెప్తారు పాఠాలు, అవును కదా? అందరూ ఒకే రకం పాఠం చెప్తారు, అంతేనా? అందరూ ఒకే రకం ఎందుకు చెప్తారు? అదే అదే ఇక్కడ చెప్పవలసింది అదే, ఇక్కడ కూడా చెప్పవలసింది ఇదే. సత్సంగంలో చెప్పవలసింది ఇది, ఆ పాఠాలు చెప్పవలసింది అది. అదేనమ్మా, అందరూ ఎక్కడెక్కడ చదివినా వాళ్ళు ఏం చెప్తారు? ఆ చదువు అయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వస్తారు. కాలేజీలకు ఎన్నో ఊళ్ళ నుంచి అక్కడికి వస్తారు, ఎన్నో కాలేజీలు మళ్ళీ చదువుతారు, మళ్ళీ ఎక్కడో యూనివర్సిటీ ఉంటుంది. ఏం చేద్దంటే ఈ క్లాసులు అలా తరుగుతుంది, అలా 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 తెలుసుకుంటే ఎదగాలి. అదేంటమ్మా, ఆ చదువుల్లో ఎలాగుందో ఇందులోనే అంతే. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, అది ఈ 4 యోగాలు అని చెప్పారు. నాకు నేను అప్పుడు 3 అనుకున్నాను కానీ 4 అని చెప్తున్నాను. నాకు తెలియదు, ఇవన్నీ ఏమీ తెలియదు. మరి జ్ఞానం ధ్యానం నిజమే, జ్ఞానం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి కదా. మరి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మనం తెలుసుకునేది ఇప్పుడు ఇక్కడ ఏంటనుకుంటున్నారు? మనం ఈ సత్సంగంలో జ్ఞానం తెలుసుకుంటున్నాం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే నువ్వెవరు, ఏంటి, జన్మ ఏంటి, ఎందుకు వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, ఈ జన్మలో ఏం చేయటం, ఈ జన్మ ఎలాంటి జన్మ, దీని యొక్క గొప్పదనం ఏంటి, అర్థమైందమ్మా? ఇది మరి ఎన్ని జన్మల పుణ్యఫలము అని చెప్తారు కదా అమ్మ. మరి ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ ఇది జన్మ రాదురా, ఇది ఆఖరి జన్మరా. ఇది ఆఖరి జన్మ అంటే ఉత్తమోత్తమైన జన్మ, జన్మ లేకుండా చేసుకునే జన్మ ఇది. మరి అలాంటి జన్మకు నువ్వు వచ్చి మరి ఆ పని చేసుకుంటున్నావా లేదా? అమ్మ చెప్పేది అది. అర్థమైందమ్మా? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ జన్మ యొక్క గొప్పతనం. అంతకుముందు దాకా అయ్యో అని ఆ వంటింట్లో పడి, ఆ సంసారంలో పడి, ఆ వంటలతోటి, ఆ జనంతో అదే పనిలో ఉన్నాం పాపం. ఉండి 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 ఇసుమెత్తుకు పోయి చూడండి. మరి అక్కడ ఇంకేం తెలియదు. మరి అక్కడ వండటం, పెట్టడం, తినటం, కడగటం అంతే, అయ్యే చేయటం, ఇంకా అదే పని వంటింట్లో కదా. మరి ఇలాగొచ్చి ఇలాంటివి తెలుసుకుంటే మరి ఆ ఇంట్లోనే ఆట కింద ఆడుకుంటావు, పాట కింద పాడుకుంటావు, ఇష్టంగా చేస్తావు. అప్పటిదాకా ఏం చేస్తావు? ఈ మనసుతోటి, ఇంద్రియాలతోటి చాలా ఇబ్బంది పడిపోతావు. ఏ ఇబ్బంది? ఆ ఇష్టంగా చేస్తావు, ఇష్టంగా ఏది చెయ్యవు. అక్కడ తెలియనప్పుడు అమ్మ, నేను ఒక్కదాన్నే చేయాలా, నేను ఒక్కదాన్నే ఉండి వీళ్ళందరికీ పెట్టాలా, నాకు ఇదే పనా, ఈ పని మనిషినా నేను, ఈ వంటిల్లో ఈ గదిలోనే నేను నా బతుక, ఈ కడగటం, వండటం, పెట్టడం ఇదేనా నా బతుకు? ఎన్ని వచ్చేస్తాయి, ఎంతో తర్కం వచ్చేస్తుంది. తర్కం వచ్చేసినప్పుడు ఏం చేస్తుందంటే శరీరం కూడా సహకరం నీరసం వచ్చేస్తుంది. మనసు ఒత్తిడి వచ్చేస్తే శరీరానికి కృషి, మనసు ఒత్తిడి వల్లే శరీరానికి అలసడి వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. మరి మనశ్శాంతి లేనప్పుడు ఏమైపోతాడు? ఎక్స్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారో తెలవదు కదా. ఏం చేత శక్తి హీనమైపోతుంది. ఆధ్యాత్మిక విద్య వల్ల నీకు మనసు ఎలా ఉండాలో, మనసుని ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు చక్కగా ఎంతవరకు అసలు అమ్మ సత్సంగానికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలో తెలుసుకుంటావు, ఎలా చూపే తెలుస్తుంది, ఎలా చూడాలో. ప్రేమగా చూస్తావు, ఆప్యాయతగా చూస్తావు, ఆదరణగా చూస్తావు. మరి ఇంట్లో అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఏమైంది? ఇంట్లో నామరూప గుణాలు ఎవరిని చూడకుండా వాళ్ళ గుణాలు వాళ్ళు తింటే నీకు ఎందుకే అంటారా? ఎవడు రాదు, మనం ఏమి ఎవడు రాదు ఎవరికి అంటారే, నీకు ఎందుకే? ఆ పిల్లలు కూడా ఆ పిల్లల పని పిల్లలు చూసుకుంటారే. నువ్వు ఇంతకు ముందు పిల్లవే కదా, నువ్వేమైనా తల్లిగా పుట్టావా? పిల్లగానే వచ్చావు కదా, నువ్వు వ్యవహారం ఎలా చేసుకొచ్చావు? వాళ్ళు అలా చేసుకుంటావు అంతే. ఇంకా అందులో దూరిపోక నువ్వు
నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకు చెయ్యి, అంతే. చేసి చక్కగా పైన చూడు, అంతేగాని అందులో వాళ్ళ సంసారంలో నువ్వు వెళ్ళిపోకు. ఆ సంసారంలో నువ్వు వెళ్ళిపోయావనుకో, ఆ సంసారంలో నువ్వు వెళ్ళిపోయావనుకో, అది నీ నెత్తి మీద పెడుతుంది. చెప్పారు కదా అమ్మ అన్నారు, అయ్యో అయ్యో అంటే వచ్చేమని. ఇప్పుడు ప్రతి వాళ్ళు అదే పని. కొంచెం కష్టం వస్తే చాలు, పిల్ల ఫోన్ చేసింది అనుకోండి, ఇలా మా అత్తగారు తిడుతున్నారు అంతే. అది నిన్ను తిట్టడం ఏంటి? కారు పంపుతాను వచ్చే, డ్రైవర్ పంపుతాను వచ్చే, వచ్చేస్తుంది. వచ్చేసి ఏం చెప్తుంది? నేను నెత్తి మీద కూర్చుంటుంది. అప్పుడు తెలుస్తుంది దీని బాధ. అంటం తేలికే, దాన్ని అనిపించడం. ఎవరు ఎక్కడుంటే అక్కడ ఆనందం అమ్మ. కష్టమైన సుఖమైన అమ్మ ఏమన్నారు తెలిసి వరకు. అమ్మ ఎన్నిసార్లు చెప్పారో, నేను ఎప్పుడూ కూడా నా భర్తను వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళను? నా భర్తే ఇది నా ఇల్లు, అది అయిపోయింది. పెళ్ళయ్యాక ఇది నా ఇల్లు నేను సరి చేసుకోవాలి. నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడికి ఆయన ఆన్లైన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్యాకెట్ ఆడుకుంటారు. అది వ్యసనం అయిపోతుంది కదా, అవునా కాదా? మరి ఇవన్నీ నాకు అవసరమా? నాకెందుకు ఇవన్నీ? నేను అక్కడుండి ఇక్కడ నా ఇల్లు నేనెందుకు పాడు చేసుకుంటాను? అసలు అమ్మ ఎప్పుడు పుట్టింది కాదు, అక్కడికి వెళ్ళేవారు కాదు. ఇవన్నీ అమ్మాయికి చెప్పారు. ఎందుకంటే అక్కడ వెళ్ళటం వల్ల ఏంటి? నీ భర్త నువ్వే పాడు చేసుకున్నట్టు. నీ భర్త నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలంటే మరి నువ్వు చేసుకోవాల్సిందే. అంటే ఆడు చేయవలసిన పని ఆడు చేస్తే, నువ్వు చేయవలసిన పని చేస్తే హాయిగా ఉంటావు. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా అమ్మ ఆవిడ జీవిత విధానంలో అంటే నాన్నకి పని మనిషి అని అంటారు. ఇక్కడ మీకు అమ్మని నాన్న పని మనిషి అంటారు గడప దాటితే. అలా ఉండేవారు, అలా ఉంటారు కూడా నాన్నకి పని మనిషిలాగా. అలా ఉన్నప్పుడే నీకు వాళ్ళు సరెండర్ అవుతారమ్మా. ఎవరైనా సరేనా, ఎలాంటి వాడైనా సరే మారుతాం. బాగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కాదని అందరూ మారుతారని నేను అన్నాను. ఎక్కువ మంది మారే అవకాశం ఉంది. అది నీ చేతల్లోనే ఉంది. అది నీ వల్ల అవుతుంది, ఎవరి వల్ల అవుతుంది. వాళ్ళు రెచ్చగొడితే ఇంకా పాడైపోతారు, ఇంకా చెడిపోతారు. అవునా కాదా? అంచేతే ఇక్కడ సహనం ఓర్పు ఉండాలి. సహనానికి ఓర్పుకి ఏముంటుందంటే, సహనంగా ఉన్నోడికి శత్రువులు ఉండరు, ఓర్పుగా ఉన్నోడికి అసలు వాటం ఉండదు. వాటం అనేది ఉండదు. అందరినీ ఇష్టపడతావు, ఏమనుకున్నా పట్టించుకోవద్దు అని అనుకుంటావు. ఇంకా అదే నిన్నేమంటాడు? ఒకవేళ తిట్టారు అనుకుంటావు. ఇవన్నీ ఎందుకు లక్షణాలు మారిపోతాయమ్మా మనందరికి. సత్సంగంలో ఇవన్నీ తెలియబడతాయి. అందులోనే అమ్మ అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి అవి మన కళ్ళు ఎదురుకుండా అన్ని చేసి చూపించారు. కాబట్టి మనం గృహస్థిగా ఎలా ఉండాలి 100% నడక నేర్చుకుంటాం, నడక తెలుసుకుంటాం కాదు, ఆచరించి అనుభవిస్తాం. ఇది ఆచరణకి అనుకూలంగా ఉంటుంది. చిన్న పదాల్లో అమ్మ చిన్న మార్పులే కదా. మనం ఏమంతా అసలు ఏమీ మారేది లేదు. ఇక్కడ చూడండి, మనం యాత్రలు అన్నీ తిరిగి ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకున్నాం. భగవంతుడు ఎక్కడో ఉన్నాడో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడో చూడాలి. అక్కడ ఉన్నాడు భగవంతుడు. నేను అసలు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో లేడురా బ్రహ్మ. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు. అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. తెలిసింది కదా ఇక్కడికి వచ్చాక. నువ్వు అదే ఉన్నావు. దాన్ని ప్రత్యేకంగా ఎక్కడిదో వెళ్ళి దాన్ని ఏమేం ప్రయత్నం చేసే పట్టుకోక్కలే. పట్టుకునేది కాదు, ఇచ్చేది కాదు, పుచ్చేది కాదు. నువ్వు అయ్యే ఉన్నావు అని అమ్మ దగ్గరికి వచ్చాకనే తెలుసు. నువ్వు అదే ఆ స్వరూపం నీకు. ఇక్కడ జీవుడిగా అనుకుంటున్నావు, జీవభావంలో తిరుగుతున్నావు, జీవుడిని అనుకుంటున్నావు, ఆ లక్షణాలతో ఉన్నావు. అదే లక్షణాలు సప్తంగానికి వచ్చి కూర్చుంటే నేను బ్రహ్మాన్ని అనుకుంటే ఆ లక్షణాలన్నీ మారి తీరుతాయి. మారిపోతాయి కదా, మారి తీరుతాయి, రాలిపోతాయి. అంతే. ఇవన్నీ ఏది ఉండాలో ఉంటావు, ఏది వండుకుంటే అయ్యే రాలిపోతాయి. అట్లా గురించి మనం అప్రయత్నంగా రాలిపోతాయి. అది అమ్మ చెప్పింది. ఇక్కడ బ్రహ్మానుభవంలో మాత్రమే జీవభావం తొలగి బ్రహ్మంగా సత్ చిత్ ఆనందమయునిగా నిలిచిపోవడం జరుగుతుంది. సత్సంగానికి వచ్చి ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ మీరు ఆచరించి హాయిగా ఆనందంగా సత్ చిత్తు నిజమైన దాంట్లో చిత్తాన్ని
అందులో లైన్ చేసేసి, చిత్తం అంటే మనసును కూడా అందులో బ్రహ్మంలో లైన్ చేసేసి ఆనందాన్ని పొందే అవకాశం సత్సంగంలోనే ఉంది. అది అనుభవజ్ఞానమైన గురువు అనుకోండి, ఇంకా 100% మనకు అనుభవించేలా చేస్తారు కదా. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు మనం ఇలాగా ఈ ఆనందం అనుభవానికి రాకపోతే ఇక్కడికి రామమ్మ ఎవరు కూడా. అది ఇక్కడ ఏమన్నారు, జ్ఞానానుభవంలో మాత్రమే జీవభావం తొలగి బ్రహ్మంగా సత్సిత్ ఆనందమయుడిగా నిలిచిపోవటం. అలా నిలిచిపోయి అలా స్థిరంగా హాయిగా ఆనందం ఉండిపోతారా సత్సంగులు అని చెప్తారు. మరి అలా ఉండిపోవడానికి కారణం ఆచరిస్తున్నావు, వింటున్నావు, అన్నం చేస్తున్నావు, నిరుధ్యాసనం ఉంటున్నావు, ధ్యానంలో ఉంటున్నావు. ధ్యాస ధ్యానాలే దీనికి ముఖ్య కారణం. నమ్మ ఉండటానికి కారణం ధ్యాస ధ్యానం. బ్రహ్మధ్యాసలో ఉంటారు, బ్రహ్మంగా ఆవిడ బ్రహ్మాత్మంగా ఉంటారు, ధ్యానంలో ఉంటారు. ధ్యాస ధ్యానం ఇక్కడ ఉండవు మరి లేదు. అర్థమైందా? అంచేత మరి ఇవన్నీ కూడా జంతువు ఎలా వచ్చినాయంటే అంతే. ఎలా వచ్చినాయంటే ఇక్కడ అదే చెప్తారు, అదే చెప్తారు. జన్మరాహిత్యం అని గోల్ కదా ఇక్కడ వచ్చినోళ్ళు. ఆ జన్మరాహిత్యం గురించి నువ్వు ఏం చేస్తే జన్మరాహిత్యం అవుతుంది. ఇంకంటే ఏమీ లేదు. అర్థమైందమ్మా? బ్రహ్మము సాధించవలసింది కాదురా. ఇప్పుడు బ్రహ్మం అనేది సాధించవలసింది కాదు. నువ్వేదో సాధించాలి, ఏదో దాన్ని పొందాలని, ఎక్కడి నుంచో తేవాలి, సాధించాలని కాదు. సాధించే వస్తువు కాదు, అది మనలోనే ఉందిరా సత్సంగం. అర్థమైందా? బ్రహ్మాన్ని నువ్వు బ్రహ్మజ్ఞానం అంటున్నావు. ఏంటి అనుకుంటే బ్రహ్మం అంటే ఏంటి? అది సాధించేది కాదురా. మరి ఏంటి? అది మనలోనే ఉందిరా. మరి ఎక్కడుంది అంటే సాధించేది కాదన్నారు. ఎక్కడుందా అమ్మా అని అడిగితే అంతే ఒకటే అంటున్నారు. ఏమంటున్నారు? ఏమన్నారు అమ్మా? అది సాధించేది కాదు, అది మనలోనే ఉంది, అది మనమే అయి ఉన్నాం. అది ఈ మర్మం ఇక్కడ తెలుస్తుంది. అమ్మ దగ్గరికి వచ్చాక అది సాధించేది కాదు, అక్కడ ఎక్కడ దొరికేది కాదు. అది నీలోనే ఉంది. అక్కడ అది నీలోనే ఉంది. నీలోనే కాదురా, అంతటా ఉంది. అంతటా కాదు, అందరిలోనే ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఎంతే. అణువణువు బ్రహ్మాండం అంతా అదే ఉందరా, బ్రహ్మం ఉందరా, అది లేని చోట లేదురా అని చెప్తాం. ఇక్కడ మరి ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఉంది అంతం కాదు, ఇది అనుభవించాలి. అది నీకు తెలియాలి. అది నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వేంటో నీకు తెలియాలంటే ధ్యానమే. ధ్యానం తప్పించి ఇంకెందులోనే మనకి ఏం తెలియదమ్మా. ధ్యానం చేస్తే తప్పకుండా ఇక్కడ ఎంతసేపు సాధన ప్రారంభంలో అమ్మ అదే చెప్తారు. ముందు ప్రారంభంలో ధ్యానం చేయడానికి నీకు కొంచెం ఇబ్బంది అయినా సరే అలాగే ఇప్పుడు సత్సంగాన్ని రావడానికి ముందు కొంచెం ఇబ్బంది, కానీ రావటం అలవాటు అయిన తర్వాత ఇష్టమైపోయి అసలు కష్టం అనిపించట్లేదు. కరోనాలో కూడా మనం లెక్క చేయకుండా వస్తున్నాం. 2 వచ్చినా 3 వచ్చినా 1 వచ్చినా ఎందుకు వస్తున్నాం? నిర్భయత్వం వచ్చింది. నీ మీద నీకు నమ్మకం వచ్చింది, నీ మీద నీకు దృఢ సంకల్పం వచ్చింది. అన్నిటికంటే మరణం యొక్క మర్మం తెలిసింది. మర్మం ఏంటి? నీ విధిలో ఎప్పుడు ఇక్కడ పుట్టినప్పుడే, ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఈ భూమి మీద పుట్టావో అప్పుడే ఎప్పుడు వరకు ఉండాలో అప్పుడు వరకు డేట్ ఫిక్స్ అయిపోయి ఉంది అంతే. అది ఎప్పుడు ఎలా జరగాలో నీ కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో యాడ్ అయిపోయి ఉంటాయి, అలా జరిగిపోతాయంటే ఒక సినిమా లాగా. అదే చెప్తారు మహాత్ములు. ఏమంటారు? ఒరే ఈ జీవితం తీసిన సినిమా అంతే. ఈ తీసిన సినిమాని చూసుకుంటూ ఇది నేను విధిలో చేసిన కర్మల వల్ల ఈ ఫలితాలు వచ్చినాయి. మళ్ళీ కొత్తగా సినిమా చేసుకోను, సినిమా మళ్ళీ నేను పుట్టను. అది అమ్మ దగ్గరికి వచ్చాక మనకు తెలిసింది ఏంటంటే ఈ సినిమా చూసుకుంటూ ఇష్టంగా చేసుకుంటూ స్పందన లేకుండా కొత్త సినిమాకి తయారవకుండా
సున్నా చేసుకోవాలి. అది జన్మ యొక్క గొప్పతనం. అన్ని పందాలన్నీ కూడా మమకారం బంధహేతువు, అహంకారం బంధహేతువు, ఇవన్నీ కూడా ఇక్కడ దేహబుద్ధి అంటే ఇక్కడ ఏమంటున్నారో దేహం పట్టు, మనసు పట్టు, ఇంద్రియాల పట్టు, ప్రపంచం పట్టు, ఈ పట్లన్నీ శాస్త్రం పట్టు, అన్నీ కూడా ఆ పట్లన్నీ ఏది పట్టద్దు అన్నీ అలా సోతూ అలా అలా వదిలే ఎత్తే ఇంట్లోనే ఈదులో అమ్మ ఏమన్నారు ఇందాక, నేను ఇంట్లోనే ఈదులోనే ఒకలా నిజంగా ఉంటారు. ఆవిడ ఒకలాగే ఆడపిల్లలు మనం ఒకలాగే చూస్తారు. మనం తప్పు చేసినా ఆవిడ చేతంటే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే అసలు ఆవిడకి తప్పు కనపడదు, అంత మంచిగా చెప్తారు. ఆవిడ చెప్పడమే ఆవిడకి మంచి చెప్పడమే ఆవిడకి తెలుసు, చెడు అనేది ఆవిడ చూడరు. ఆవిడకి అనిపించదు వినిపించదు. ఇక్కడ మనకి అయితే అన్ని రకాలు కనపడతాయి. ఎందుకంటే మనసుతోడు చూస్తే గుణాలు కనపడతాయి, బ్రహ్మంగా చూస్తే ఒక్కటే కనపడదు, ఆనందమే కనపడదు, ఇందులో ఉండదు కనపడదు. అంటే ఆనందంగా ఉన్న వాళ్ళకి ఆనందమే కనపడుతుంది. నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే అంత నలుపు ఎలా కనపడుతుందో సహజంగా ఇది అంతే. ఈ మర్మం మనం తెలుసుకుంటే హాయిగా ఉంటాం. అర్థమైందమ్మా? జ్ఞాని ఇక్కడ చూడండి, బ్రహ్మం సాధించవలసింది కాదని చెప్తారమ్మా. అరే సత్యంగా ఇది సాధించేది కాదురా, ఇది నీలోనే ఉందిరా, నువ్వే అది అయి ఉన్నావురా. అది ఏం చేయాలి? ఆచరించాలిరా. ఇది తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయరా. ధ్యానం చేస్తే నీవు ఇంకా ధ్యానానుభవంలో నువ్వు ఎప్పుడైతే ధ్యానానుభవం వచ్చిందో ఇంకా నీకు రెండోది కనిపించదు, అనిపించదు, వినిపించదు అన్నట్టు ఉంటారు. మనకి ఏది ఇంకా ఆనందం పొందాక ఆనందంలో అత్తమాను అందులో ఉయ్యాలు ఊగుతూ ఉంటాం. ఇప్పుడు అమ్మకి అనుభవం వచ్చిన వల్ల కదా ఊరికే కళ్ళు మూసేసుకుంటాం. కళ్ళు మూసుకున్న ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాలంతో దేంతో మనం ఆనందో బ్రహ్మ ఆ లైవ్ అయిపోతారు ఎవరైనా. మరి అమ్మ మనకి ఇవన్నీ కూడా అది చూపించడానికి ఇంకా నా పిల్లలందరూ కూడా ఇంకా ధ్యానం చేసి అనుభవించాలి. ఇంక ఎన్నాళ్ళు వింటానే ఉంటారా, అనుకుంటానే ఉంటారా, మరి అనుభవం రావాలి కదా అనే అమ్మ ఇప్పుడు చెప్పింది అదే. అందరికి చక్కగా ధ్యానం చేసుకోండి, వినండి. ఇప్పుడు మనకి అవకాశం ఇచ్చింది కదా, అమ్మ చెప్పింది వినండి, ఇది అదంతా నెవరేసుకుంటూ ఉండండి, ఆచరణలో పెట్టండి. ఆచరించినప్పుడు మీకు అనుభవం వస్తుంది, అనుభవం వచ్చినప్పుడు మీకు ఏమి స్పందన ఉండదు. ఇక్కడ మనస్సు ఇంద్రియాలే నీకు ధ్యానంలో ఇబ్బంది పెడతాయి. ఆ రెండు కూడా అట్లా లక్షణాలు తెలుసుకున్నా కాబట్టి నీకు ఆ లక్షణాలు తెలుసుకున్నా కాబట్టి వాటి యొక్క గుణాలు తెలుస్తుంది కాబట్టి నువ్వు చక్కగా మనసు ఇంద్రియాలు నీ వశం అయ్యేలాగా నీకు అర్థమైంది. కాబట్టి సత్సంగంలో దానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వకో, ఆలోచన కూడా నువ్వు వెళ్ళకో. ఆలోచన దేనికి ఆగు అనుకో. ఇవన్నీ కూడా ఆలోచన రహిత స్థితే బ్రహ్మం, ఆలోచన లేని స్థితే బ్రహ్మం. ఇవన్నీ కూడా ఆగి స్థితి మనందరికీ వస్తుందమ్మా. ఈ సత్సంగంలో మనందరూ కూడా ఇక్కడ తెలుసుకుంటున్నాం, ఆచరిస్తున్నాం, అనుభవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి అసలు ఏమి సంశయాలు లేమో. భ్రమ లేదు, భ్రాంతి లేదు. ఒక్కరికి కూడా భ్రమ భ్రాంతి లేదు. అలా ఉండిపోతున్నాం. ఎందుకు ఉండిపోతున్నాం? మనం సహజంగా ఆ లక్షణాలతో, ఆ గుణాలతో, ఆ భావాలతో నడకలన్నీ అలాగే ఉంటున్నాం. మనకు తెలియకుండానే ఉంటున్నాం. మనం ఏదో ఇది ప్రత్యేకం కాదు, సహజమైపోయింది అందరికీ కూడా. ఈ బ్రహ్మంగా అలవాటైపోయి, ఈ సత్సంగం అలవాటైపోయి, ఈ అభ్యాసం అలవాటైపోయి ఎవరేమనుకున్నా పట్టించుకోవట్లేదు, ఎవరి ఎంటలేదు, ఎవరిని అంటలేదు. అప్పుడు బాహ్యంగా ఇది వరకు అందరికి ఫోన్ చేసి మాట్లాడేవాడు ఇప్పుడు ఫోన్ వస్తే కూడా బాగున్నారని పెట్టారు. అసలు ఏమి నువ్వు బాగున్నావా ఏంటి, అది ఉందా ఇది ఉందా, పొలం బాగా పండిందా ఇది అని కూడా ఇది వరకు బాహ్యంగా వ్యవహారం. ఇప్పుడు ఏమి అడగట్లేదు, నువ్వు బాగున్నా నేను బాగున్నా అంతే. ఇంత సింపుల్గా అంటే ఏది మాట్లాడాలో అదే మాట్లాడు. ఈ సత్సంగులు అవుతానే బ్రహ్మంగా ఉన్నప్పుడే మాట్లాడుకుంటున్నాం కొంత ఈ జ్ఞానం గురించి. లేకపోతే మాట్లాడటానికి మాటలు లేవు, బాహ్య వ్యవహారం లేదు. అసలు బాహ్య వ్యవహారం అంతా ఊడిచేసేసి అప్పుడేనమ్మా. అంతేనే కాదా? మనందరూ అలా ఉంటున్నావా లేదా? ఎలా బంగారు ఉంటున్నావా? ఉంటున్నావంటే ఎందుకున్నా వింటున్నా.
వర్తమానం అదే కదా మనం వినేది, అదే అదే వింటున్నాం, అదే అంటున్నాం, అలా ఉంటాం అలవాటు అయిపోయింది మనకి. ఇది కొత్తగా ఏమీ కాదు. ఇది అదే ఎన్నిసార్లు చెప్పుకుంటా ఏంటంటే పొద్దున్న భోజనం ఎలా తింటాం, సాయంత్రం భోజనం ఎలా తింటాం. పొద్దున్న భోజనం తిన్నాం, సాయంత్రం భోజనం తిన్నాం, మళ్ళీ పొద్దున్న రెడీగా తినేస్తాం. ఎందుకు తినాలి అంతే. అమ్మ చెప్పేది అది, తినాలి. దాన్ని ఎందుకు తినాలి? ఈ శరీరానికి, ఈ శరీర పోషణకి అది తినాలి. ఈ లోపల బ్రహ్మంగా నువ్వు ఎప్పుడు నిత్య నిరంతరం ఆనందంగా ఉండాలంటే సత్సంగం. ఇది దానికి ఆహారం, అది శరీరానికి ఆహారం. ఇక్కడ అదే కదా మరి. ఈ దేహం దేవాలయంలో ఉన్నప్పుడే ఈ దేవాలయంలో దేవుడు ఉంటాడు. దీనికి ఆహారం ఎలా పెట్టాలో అలా పెట్టాలి. లోపల బ్రహ్మంగా ఎలా ఉండాలో దానికి ఈ సత్సంగంలో అది అంటా ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఎన్ని చెప్పుకున్నా అంతే అలాగా. ఇక్కడ ఇది కొత్తగా చెప్పింది ఏం కాదు. ఇది అన్నం ఎప్పుడు ఒకేలాగా, అన్నం ఎప్పుడు తినాలా, ఎప్పుడు తినాలి. మనిషి ఉన్నంతకాలం తినవలసిందే, లేకపోతే మనిషి ఈ శరీరం సహకరించదు. అలాగే ఈ ఆఖరి శ్వాస వరకు ఈ సత్సంగం అమ్మ ఏమంటారు, ఆఖరి శ్వాస వరకు ఉండవలసిందే. ఎందుకంటే ఉండవలసిందే, ఉంటేనే దానికి ఆ శక్తి యుక్తి వస్తాయి. ఈ శరీరానికి అన్నం తింటే ఎలా శక్తో ఈ లోపల ఈ బ్రహ్మంగా ఉండటానికి, ఈ మనసు ఇంద్రియాలు ఏవి ఎటు కదలకుండా ఉండడానికి, హాయిగా ఉండటానికి ఈ ధ్యానంలోనే మనసు ఇంద్రియాలు సొమ్మసిల్లిపోయి మత్తి నిక్షిస్తే ఎలా పడుకుంటాయో అలా శుభ్రంగా పడుకుంటాడు. అలా ఉంటుంది వాటికి. వాటికి మత్తు అంటే ఆనందం అనే మత్తులో బ్రహ్మలో లైవ్ అయిపోతాయి. వాటికి ఏమీ ఇబ్బంది కాదు. ఆనందం అనే మత్తు, అది నిజమని అవి కూడా నిజమే. ఎందుకు ఎలా ఈ ఆరాటం పారాటం నాకెందుకు? ఆ బ్రహ్మంగా హాయిగా చెప్పిన మాట తింటే హాయిగా అంటే నాకు హాయి కదా. నాకెందుకు అది కావాలి ఇది కావాలండి, అన్నీ ఉన్నాయి కదా మనకి. అది అన్ని మనసు కూడా తృప్తి పడిపోతుంది. ఇంద్రియాలు కూడా ఆకర్షించడానికి ఇష్టపడదు. అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అవన్నీ పనుకునే అవన్నీ తుడుచుకుని పని మనుషులకు నేను ఎందుకు ఉండాలి అని బాహ్య వస్తువుల మీదకి వెళ్తాం. అంతా ఈ ఆధ్యాత్మికలోనే ఉంటుంది, ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటుంది. ఆ సూపు ఏంటి, చేతలు ఏంటి, అన్నీ అందులోనే ఉంటాయి. ఎందుకంటే ఇక రెండోది అసలు రెండో దాని గురించి ఆలోచించదమ్మా, ఆలోచించదు. ఎందుకంటే అవసరం లేదు మనకి. తెలియనప్పుడు అవన్నీ అవసరం, తెలిసిన తర్వాత అమ్మ చెప్పారు కదా, ఒరే షోకేసులో అన్నీ పెడతావురా, 2 షోకేసులు పెడతావు, 5 బొమ్మలు పెడతావు. ఒకసారి చెప్పారు ఆ మాట, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం. చూడండి, ఇప్పుడు షోకేస్ అంటే షో అది అంతే కదా. షో చేసేదే షోకేస్, దాంట్లోనే ఉందా. ఆ షో నీకెందుకు? అదంతా భ్రమ. అదంతా సరే. ఆ షోకేస్లో పెడతావు, బొమ్మలు పెడతావు, అక్కడక్కడ దొరికి అన్ని పట్టుకుని పెట్టావు. అవి నీకు ఏం చెప్తాయి అంటే వాళ్ళు నీకు ఏమవుతుందంటే అమ్మ ఒకసారి చెప్పారు, ఏమవుతుందంటే వాళ్ళు వస్తారు కదా, అబ్బా ఎంత బాగా పెట్టావే, ఎంత బాగా ఉన్నావే, ఎంత మంచి బొమ్మలు తెచ్చావే అని నిన్ను ఇంకా దాన్ని ప్రోత్సహిస్తాడు, ఇంకా కొనిపెట్టమని. సరే కొనిపెడతాం. కొనిపెట్టకపోతే దాన్ని శుభ్రంగా ప్రతిరోజు తొడవాలి. ఆ షోకేసి తొడవాలి, అట్లా తొడవాలి. అని అది తొడవకపోతే మళ్ళీ వస్తారండి. మళ్ళీ వచ్చినప్పుడు ఏమంటారు, అప్పుడు బాగున్నాయి కదా, ఇప్పుడు ఏంటి అసలు శుభ్రం చేయట్లేదు ఏంటా, అదేంటే అంత మంచి కొన్ని నువ్వు శుభ్రం చేయకుండా అలా వచ్చేవేంటా అంటారు. మరి అప్పుడు పోయినాడు. ఇప్పుడు ఎందుకంటారు వాళ్ళు చుడతారా నీకు చెప్పు. అంచేత అమ్మ ఎప్పుడు కూడా అట్లన్నింటినీ నువ్వు తుడుచుకుంటా పని మనిషిలాగా. నీకు ఎందుగా ఇవన్నీ వాటి వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు ఇల్లు వచ్చి నువ్వు బాగుంది, నీ ఇల్లు బాగుంది, నువ్వు బాగున్నావు అని చెప్తారా? దానివల్ల నీకు ఏంటి ఉపయోగం? అహంకారం వస్తుంది, అందుకంటే ఏమీ రాదు. అప్పటి నుంచి మన వాళ్ళందరూ కూడా నిజమే అని మరి అలా చెప్పకపోతే అది తెలవదు. మరి తెలవదండి కూడా. ఇవన్నీ నిజమే కదా, పని మనుషులు చూడాలి, అవన్నీ చూడాలి, చెయ్యాలి. ఎన్ని ఏదో తింటానికి ఉండటానికి ఉండాలి, కానీ ఇవన్నీ మనకెందుకు? వాళ్ళు ఇల్లు వచ్చి పొగట్టం నాకెందుకు? ఆ పొగటం వల్ల అహంకారం వస్తుందండి. చేత ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే అమ్మ దగ్గర వచ్చే చిన్న తెలుసుకున్నామో అసలు బాధలన్నీ చిన్నట్టునే. ఇల్లు పెద్దది కట్టేసుకున్నావు, అది అరిగిపోయేలా తుడుచుకుంటా. ఆ రాళ్ళు ఎక్కడ అరుగుతాయి?
నువ్వు అక్కడ నుంచి తుడుచుకోవాలి. అది అరగదీసి దాని మీద జారి సట్ట చేయో జారి నడ్డి జారి అది జారి పడి కుయ్యోమో అయ్యా అంట. మరి ఏవో వచ్చారంటున్నా కదా, నాది నా అంత నన్నుకే అక్కడ ఉండకూడదు. అట్లా అదే ఆ పని మనుషులు కూడా అది ఆ రకాలు ఇవేసి వేస్తున్నారు. మరి నేను అలాగే పడ్డాను. ఏంటంటాను ఆ బాత్రూమ్ కూడా మా ఓటు పెట్టాడు ఏదండి, నాకు తెలవదు. వెళ్ళాను గజమా జారింది ఎంత చట్ట అంటే నా అనుభవం నేను చెప్తున్నాను. అందరి పరిస్థితి అదే. ఎంత నురిపేసుకుంటే ఎంత సాఫ్ చేసుకుంటే అవి ఏమీ అరగవు, ఎంత కూడా అరగదు. అవి అలాగే ఉంటాయి. అవి అరగదీసి మనం అరిగిపోయి మనం మంచాలు ఎక్కుతాం. అదేంటండి, అవి అలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని అర్థం చేసుకోండి. మనం శుభ్రం చేయవలసింది ఏంటి, ఉండవలసింది ఏంటి, మనం ఏం చేస్తే మనం హాయిగా ఉంటాం అది నేర్చుకోండి. కింద రాళ్ళు అరగదీసేస్తే నువ్వు శుభ్రంగా ఉంటావా? నువ్వు లోపల క్లియర్ చేసుకో. నీవు శుద్ధి చేసుకోవాల్సింది నీ లోపల అంతరంగంగా. దేహశుద్ధి మనశుద్ధి కావాలి. ఇల్లు శుద్ధి కొంతవరకు ఉండాలి, దాంట్లో మమేకం అవ్వకూడదు. అలా నువ్వు శుభ్రంగా లేకుండా ఉండొద్దు, అందులో మమేకం అయిపోకు. 24 గంటల నా ఇల్లు నా 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 అంత పట్టుకోకు. నువ్వు ఉండు, ఈ దేహాన్ని శుభ్రంగా ఉంచుకో. ఈ లోపల నీ లోపల శుభ్రం బయట శుభ్రం అంటే అమ్మ ఇల్లు హిమాలయంలో ఉండాలి అని అంటారమ్మ. ఇల్లు హిమాలయం అంటే ఏంటనుకుంటున్నారు? హిమాలయం అంటే హిమాలయ పర్వతాలు పట్టుకుని ఇక్కడ పెట్టడం కాదు. నీ ఇంట్లో హిమాలయాల్లో ఉన్న వాతావరణం ఇంట్లో చేసుకో. ఇంట్లో హిమాలయంలో చల్లదనం ఉంటుంది, ఆప్యాయత ప్రేమగా. అక్కడ ఆ గాలిలో అవన్నీ ఎంత కూడా స్పందన ఉండదు. అది అలా నువ్వు ఇంట్లో నీ మనుషులతోటి ఆప్యాయతగా ఆదరణగా ప్రేమగా అలా ఉంటూ ఎంత కూడా స్పందన లేకుండా అది ఆనందంగా ఇంట్లో వాళ్ళందరినీ ఆనందంగా ఉంచి నువ్వు ఆనందంగా ఉండు. అది హిమాలయం అంటే. అంతేగాని హిమాలయం అంటే ఏదో తీసుకుని ఇక్కడ పెట్టేయడం కాదు. నీ భావనలో నువ్వు హిమాలయం అంతా హాయిగా సైలెంట్గా హాయిగా అమ్మ అంటారు హాయిగా ఆనందంగా తెల్లపౌరేలాగా ఉండాలి మనం. అంటే అవునమ్మా, అలా ఉండాలంటే ఎవరు ఉండాలి? నువ్వు ఉండాలి. నువ్వు అనుకుంటే అవుతావు. ఎవరు అనుకున్నావు? ఎవరు అనుకుంటే వాళ్ళు అవుతారు. అమ్మ అనుకున్నారు కాబట్టి ఆవిడ అవుతారు. ఎవరితో సంబంధం లేదు. నాతో సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. ఎవరి వల్ల ఆవిడ అలా ఉండలేరు. ఆవిడ ఎవరిని ఉంచలేరు. నువ్వు కూడా అంతే, నేనంతే, మీరంతే. ఎవరిని మనం ఉంచలేము, ఎవరిని మార్చలేము. చెప్పారు కదా అమ్మ, ఎవరిని మనం మార్చలేము. నువ్వు మారిపో హాయిగా అంటే. ఇవన్నీ కూడా అమ్మ ఈ పదాలు చిన్నగా ఉంటాయి. అర్థమానం అనుకుంటాం. అలా అనుకోకపోతే నీకు అసలు ఒకసారి అనుకునే వదిలేసి కాదు. అర్థమానం అదే అనుకోవాలి. అర్థమానం అనుకున్నప్పుడే ఆ తపన నేను బ్రహ్మ అనుకున్నప్పుడే నువ్వు బ్రహ్మంగా ఉంటావు. ఓసారి అమావాస్యకోసారి బ్రహ్మం, పౌర్ణమికోసారి బ్రహ్మ అనుకుంటావు. అర్థమైందా? నువ్వు భోజనం ఎన్నిసార్లు చేస్తావో ధ్యానం అన్నిసార్లు చెయ్యాలి. చెయ్యాలి. అలాగే అభ్యాసం పెట్టుకో. భోజనానికి ఎంత ఆరాటపడతావో ధ్యానానికి కూడా అంతే ఆరాటం. నేను శరీరానికి అన్నం తిన్నాను కదా, రైట్, ఈ దేహానికి అన్నం తిన్నాను కదా, బ్రహ్మానికి ధ్యానం చెయ్యి. ఒక ఆయన చెప్పారు నాకు క్లాసులో, ధ్యానం క్లాసులో, నేను ధ్యానం చేస్తే కానీ భోజనం చేయను. నియమం పెట్టుకున్నాను. నేను ధ్యానం చేస్తే కానీ నిద్రపోను. ఆయన ధ్యానం చేస్తేనే భోజనం చేస్తాను. ధ్యానం చేస్తే భోజనం చేయను. నాకు ఇది చేయనప్పుడు అది అవసరం లేదు. అంత పట్టుగా ఆయన చెప్పారు. ఒక ఆయన చాలా పెద్ద మాస్టర్, చాలా బాగా. అలాగే కొన్ని మనం అలా తిరుగుతా అలా తెలుసుకున్నట్టు ఒక్కొక్కటి పొట్టడుతుంది. ఒక్కో మాట నిజమే కదా అనిపిస్తుంది. మనం కూడా ఉండాలి అనిపిస్తుంది, మనం కూడా చేయాలంటే. ఇప్పుడు అమ్మని చూసే కదా మనం ఇవన్నీ తెలుసుకుంటా. మనకి ఆవిడ మనం ఏంటి ఆమె చూసే కదా ఇవన్నీ. అమ్మలా చెప్తే ఇలా ఉంటామా, ఇలా ఆనందంగా ఉంటామా, ఇలా హాయిగా ఉంటామా, ఇలా నవ్వుతూ ఉంటామా.
మనం కూడా లోపల ఎన్నో ఉండి అన్నీ వదిలించేసుకున్నాం కదా శుభ్రంగానే తలబరువు గుండు గీంచుకున్నట్టు హాయిగా ఉంది కదా. అమ్మ ఎవరు కూడా నాకైతే హాయిగా ఉందమ్మా. ఎందుకంటే ఇది వరకు అన్నీ తగిలించుకునేవాడిని, ఇప్పుడు ఏది పట్టుకోవాలో అదే పట్టుకున్నాను, ఎలా ఉండాలో అలాగే ఉంటున్నాను కదా. మేము ఎవరెవరో ఉంటున్నాను మీకు చెప్తున్నాను. మరి అలాగే ఎందుకు వచ్చింది తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. అమ్మే ఉన్నారు, అరే మన సత్సంగులు అందరూ బ్రహ్మంగా ఉంటారు, ఇప్పుడు ఉన్నారు ఉంటారా. అదేంటమ్మా ఉంటారంటారేంటి? ఉంటారా? ఎందుకు ఉంటారమ్మా? ఎలా ఉంటారు? తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఉంటారు, అంతే. ఇంక దానికి సంశయం లేదు. అందరూ కూడా అంతే. మన సత్సంగులు అందరూ కూడా బ్రహ్మంగా ఉన్నారు, ఆఖరి శ్వాస వరకు ఉంటారు. ఎంత హామీ అది, ఎంత నమ్మకం కదా. అంచేత మనం అందరూ అలాగా ఉన్నామని అమ్మాయి చెబుతున్నారు. అంచేత మనం అభ్యాసంలో ఇంకా పెంచుకున్నాం, దాన్ని ఆ స్థాయిని పెంచుకున్నాం, ఆ టైంని పెంచుకున్నాం. ఎప్పుడైనా సరే అది పెంచుకునే కొద్ది ఏది నువ్వు ఎక్కువ వైపు బరువు ఉంటే తక్కువ వైపు పైకి వెళ్తావు, అంతే కదా. అంచేతే ధ్యానం ఎక్కువ చేసాం అనుకోండి, దేహధర్మాలన్నీ తేలికైపోతాయి. అది బరువు అయిపోతే ఇది తేలికైపోతుంది. అంచేత మనకు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ధ్యానం పైకి వెళ్ళి దేహధర్మం కిందకి వెళ్ళి, అంచేత ఇది పైకి వెళ్ళి అది కిందకి రావాలి. అది నువ్వు అనుకుంటే అయిపోతుంది. అమ్మాయి పెద్ద పని కాదు. ఎవరిని అనకుండా ఎవరిని వినకుండా హాయిగా ఆనందంగా ఉండటమే అమ్మ చెప్పి అన్ని ధర్మాల్లో అది ఉత్తమోత్తమైన ధర్మం. దానివల్ల ఎవరిని తగిలించుకోకుండా ఉండటమే, అంతే. అనంతానందమై చూడండి, అనంతానందమయ ఆత్మ చైతన్యమే స్వరూపంగా గల మహోన్నత మూర్తి అయిన జ్ఞానికి లాభ నష్టాలు లేవు. అన్ని బ్రహ్మమే అంతా. అనంతానందం అంటే అంతా ఎటువంటి ఆనందో బ్రహ్మ కింద ఎవరైతే ఉంటారో ఆ బ్రహ్మ స్వరూపంతో ఆ చైతన్యంగా ఆ స్వరూపాన్ని మహోన్నత మూర్తి అలాంటి వాడిని చూస్తే, ఇప్పుడు అమ్మని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? స్నానం పెట్టాలని ఎట్లా అనిపిస్తుంది? అది సంస్కారం అంతే, ఆవిడ ఆ స్థితి అంతే. ఇంకా నమస్కారం పెట్టమని ఎవ్వరూ జ్ఞాని అందరు ఎవ్వరూ అందరు ఆయన చూస్తేనే పెట్టాలి. ఏం చేస్తే వాళ్ళ పౌరాలం ఉంటుంది. వాళ్ళు నోరెప్పితే చూడు సరెండర్ అయిపోతారు అందరూ. ఆ మాటలు ఉంటాయి, మాటలో వశీకరణ అయిపోతావు. ఎందుకంటే అది నీకు అది కావాలనిపిస్తుంది, ఆకర్షించారు. మరి అమ్మ మాటలు కదా ఇంతమందిని ఆకర్షించింది. ఇన్ని వేల మందికి, కోట్ల మందికి ఇప్పుడు ఎన్నో చోట్లకి వెళ్తుంది ఈ మాటలు. ఎందుకు వెళ్తున్నాయి? ఇది నిజం, ఇది అందరికీ కావాలనే కదా. అది ఇక్కడ అలాగ వానికి ఆ జ్ఞానికి లాభ నష్టాలన్నీ కూడా లాభం నష్టం లేవు. ఆయన లాభం నష్టం అనేది అసలు ఆ బ్యారేజ్ చేసుకోడు, అంత సమస్థితిలో ఉంటాడు. లాభం ఆశించడు, లాభ నష్టాలు, నష్టం లేదు లాభం లేదు, రెండు కూడా హాయిగా ఆనందంగా అనిపించేస్తాడు. ఆ జ్ఞానికి ఏముందో. ఇంకా అన్ని బ్రహ్మమే అంత, అందరిలోని బ్రహ్మ, అంతటా బ్రహ్మమే, ఇంకేముందా అంత. రెండో కనిపించాలికి జ్ఞానికి. జ్ఞానం అంటే ఆ అనుభవం పొందినవాడు జ్ఞానమ్మ. అనుభవం అదే ఆ బ్రహ్మంలో, ఆ బ్రహ్మం ఏంటో తెలుసుకున్నవాడు జ్ఞాని. అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆధ్యాత్మిక తెలుసుకుని అది ఆచరించి అది ఎవడైతే అనుభవిస్తాడో ఆడే జ్ఞాని అని చెప్తారమ్మ. అది మనందరూ జ్ఞానులమే, మనందరూ అదే ఉన్నాం, మనందరికీ సంశయాలు లేవు. ఇంకా అలా ఉండటమే. ఇక్కడ సత్సంగులు అమ్మంటున్నటువంటి సాధకుడికి ఈ జ్ఞానం తెలుసుకోవాలన్న వాడికి ఏముండాలంటే ధైర్యం ఉండాలిరా, ఆత్మధైర్యం ఉండాలిరా, వివేకం ఉండాలిరా, నిర్భయత్వం ఉండాలిరా. ఈ తప్పకుండా అవసరంరా. ఇది తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా ఈ లక్షణాలు ఉండాలిరా అని చెప్తున్నారు అమ్మ అన్నారు. సాధకుడికి ఇది సాధకుడు సాధించాలి అనుకునే, నేను బ్రహ్మాన్ని అని జన్మ లేకుండా చేసుకోవాలని సాధకుడు సాధించాలని వచ్చిన వాడే సాధకుడు. ఆ సాధన చేసి నేను అది తరించాలి, అది నేనది ఆ సాధనలో నేను నిమగ్నమై దానికి గోలుగా ఉండాలి అని. అది ఇక్కడ ఈ సత్సంగంలో అదే సాధకుడికి
ధైర్యము, వివేకము, నిర్భయత్వము అవసరం శాస్త్రం. ఈ 3 ఉండాలి తప్పకుండా. మనందరికీ అన్నీ ఉన్నాయి. మనందరికీ ఉన్నమాలే ఇక్కడికి నిర్భయత్వం లేకపోతే వస్తామా ఈ టైంలో రాలేదు. ధైర్యంగా వచ్చావు. ఎందుకంటే ధైర్యం కరోనాము జరుగుతుంది, దాని గురించి ధైర్యం చూసారా. మరి వివేకం అంటే వివేకం అంటే అన్ని తెలుసుకోవటం. అంటే ఏది చెడ్డ, ఏది మంచి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. వివేకానందుడు వివేకవంతుడు అంటారు. వివేకానందుడు అంటే వివేకంతో అన్ని తెలుసుకున్నవాడు. ఏది నిజం, ఏది అర్థం. అమ్మ వివేకవంతుడు, ఆవిడకి అన్నీ తెలుసు. అలాగన్నమాట. ఇవన్నీ కూడా మనకి చెప్పగలుగుతారంటే ఆవిడకి అన్నీ తెలుసుకున్నవాడు. అలాగే నీకు సాధకుడికి ఫస్ట్ వివేకం కూడా అవసరం. అది నిర్భయత్వం అవసరం. నిర్భయత్వం అంటే ఏది నువ్వు మనసా వాచ కర్మన ఎలా ఉండాలో, ఏది విన్నావో అది ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిందని అది ఆచరణలో పెట్టిందని అనుభవించిందని అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అసలు క్షణం కూడా వ్యర్థం చేస్తుంది. అది నువ్వు అక్కడ కావాలి. ఆ నిర్భయత్వం కావాలి. నిర్భయత్వం అంటే నాకు ఎందుకు రాదు అనే నిర్భయత్వం. నాకు ఎందుకు రాదు అంటే ఆ పట్టుదలే నిర్భయత్వం. జీవన్ముక్తుడు అహంకారాన్ని అధిగమించి ఉంటాడు రా సత్యం. అహంకారం అసలు అదేమి చేయదు. అహంకారం అనేది ఏం చేయదండి. ఏం చేయదంటే అహంకారం అంటే అహంకారం, మమకారం ఈ 2 కూడా బంధం. అన్నిటికన్నా బంధం. నేను అనే అహంకారం. నేను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను, నేను కాబట్టి చదివాను, నేను కాబట్టి ఈ అందరికి చెప్తున్నాను. నువ్వా చెప్పేసి నువ్వా అంటే నువ్వంటే ఆకారమా? కాదు. ఇక్కడ చెప్పేది అమ్మ బ్రహ్మం. లోపల చెప్పించేదమ్మా, వినేదమ్మా, వినిపించేదమ్మా. అంతే. ఇంకా ఇక్కడ నేననే భావం పక్క తీయాలి. ఈ దేహభావన అనే భావం తీయకపోతే నీకు ఏమీ రాదు. దేహం నేను చెప్తున్నాను అనుకున్నావా అంతే ఆగిపోతా. ఎందుకు ఆగిపోతా? నువ్వు చెప్పని పక్క తప్పుకుంటాడు బ్రహ్మం. అర్థమైందమ్మని. అందుకే నేను అనేవాడు ఎక్కువ చెప్పలేడు. బ్రహ్మజ్ఞాని అనర్గళంగా చెప్పలేదు. ఎందుకు చెప్పగలుగుతాడు? ఆయనకి ఇంక నేను అనే భావం తీసాడు. చెప్పేవాడు ఆయన, చెప్పించుకునేవాడు ఆయన. నాకు సంబంధం లేదు. ఏం కావాలో ఇప్పుడు అమ్మ కూడా మనకి ఏం కావాలో తెలీదు. అమ్మకు తెలుసు. ఆ మాటలే చెప్తారు మనం. ఇక్కడ చూడండి అమ్మంటున్నారు, రే సత్సంగులు, జీవన్ముక్తుడు అహంకారాన్ని అధిగమించి ఉంటాడు. చూడండి, దేహ దృష్టి, ప్రపంచ దృష్టి లేదురా సత్సంగులు. దేహ దృష్టి ఉండదు, ప్రపంచ దృష్టి ఉండదు. కేవలం బ్రహ్మంగా తానే అంతాగా ఉంటాడు. ఆ బ్రహ్మాన్ని అనేది ఆ స్థిరత్వం వచ్చేస్తుందమ్మా. ఆ స్థిరత్వంలో హాయిగా ఆ బ్రహ్మంగా ఉంటాడు. బ్రహ్మంగా ఉంటూ అంతా నేనుగా చూస్తాడు. అందులోని అమ్మదే చెప్తారు, అరే మీలో మీ నామరూప గుణాలు నేను చూడలేదు, మీలో బ్రహ్మాన్ని నేను చూస్తున్నానని చెప్తారు అమ్మ. ఏం చేత ఆవిడికి అదే చూస్తారు. ఆవిడికి మన నామరూప గుణాలు అవసరం లేదు. మన నామరూప గుణాలు ఆవిడికి ఎందుకు వచ్చారు? బ్రహ్మజ్ఞానం చెప్పడానికి, అందరికీ ఆవిడ బ్రహ్మంగా ఉంటూ అందరినీ బ్రహ్మంగా ఉంచడానికి వచ్చిన జన్మ ఆవిడ. మరి అలాంటి ఆవిడ మన నామరూప గుణాలు ఆవిడికి అవసరం లేదు. అంచేత మనం చక్కగా అలాగ హాయిగా ఉండగలుగుతున్నామంటే ఆవిడ అలా ఉంటూ మనం ఉంచుతున్నారు. అలా ఆవిడ అన్ని చూపించున్నారు చేసి కళ్ళారా. ఇక్కడ ఏమి సంశయాలు లేకుండా చూపించినారమ్మా మనకమ్మ. అంచేత ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి కదా. ఇది బ్రహ్మం సాధించవలసింది కాదు అని చెప్తున్నారమ్మా. మరి సాధించేది కాదు, ఇది నీలోనే ఉన్నదాన్ని నువ్వు అది తెలుసుకుని ఆచరించి అనుభవించేదిరా. అది అమ్మ అంటారు, గుర్తు తెలుపుతాను నేను, అంతే, నేను గురువుని కాదు. చూడండి అమ్మ, నేను గురువుని కాదురా, మీకు నేను గురువుని కాదు. మరి నేనేంటి అనుకుంటున్నారు? గుర్తు తెలుపుతానంతే. మరి గురువు ఎవరమ్మా? నీలో ఉన్నాడు రా. నీలో ఉన్న బ్రహ్మమే నీకు గురువు. నీలో ఉన్న బ్రహ్మమే నీకు గురువు. జ్ఞానమే దానికి ఎరువు. తగ్గుతుంది సమస్యల బరువు, ఉండదు కరువు,
బ్రహ్మమే కలదు. అది నువ్వై ఉన్నావురా అని చెబుతారు. మరి అన్నీ ఎందుకు ఎలా చెబుతున్నారు? నిజం, అది నిజం. మనం అన్ని ఆచరిస్తున్నాం, అనిపిస్తున్నాం. మరి అనిపించినప్పుడు అదే నిజం కదా. అని చేత అమ్మ మనకు ప్రతి క్షణం అలాగా ప్రతి దాంట్లోనే మనకు సంశయం లేకుండా చేసేస్తాం. ప్రశ్న అనేది మనకు ఉండదు. ప్రశ్న అనేది లేకుండా అలా చెప్తారమ్మ. ఇక్కడ చూడండి, మనకి దేహ దృష్టి ఉండదు, అసలు దేహభావన ఉండనే ఉండదు. ప్రపంచ దృష్టి, ఈ ప్రకృతి, ఈ దృశ్య ప్రపంచం ఆకర్షణ ఉండదు. ఎందుకు ఉండదు? అది అంతా మార్పు చెందేది అని అర్థమైంది. దేహభావన అంటే ఏంటో తెలుసు కదా. ఈ దేహం పంచభూతాలు తయారైన పంచభూతం, అంతే కదా. అంచేత దీన్ని ఈ దేహ భావన, దేహం నేననే భావన ఉండదు, ఈ ప్రపంచ దృష్టి ఉంది. ఎందుకున్నది తెలుసుకున్నాం కాబట్టి అమ్మ చెప్పారు కదా మనకి. కేవలం ఎలా ఉంటావు? బ్రహ్మంగా. నేను నామరూప గుణాలకు అతీతంగా నేను బ్రహ్మంగా ఉంటాను. నేను బ్రహ్మంగా చూస్తాను, మిమ్మల్ని బ్రహ్మంగా ఉంటాను. ఆ బ్రహ్మం గురించే చెప్తాను. అది ఇక్కడ ఈ నామరూప గుణాలన్నీ ఏంటో చెప్తాను. ఈ పాత్ర ఏంటో చెప్తాను. పాత్ర ఏం చేయాలో చెప్తాను. ఇవన్నీ కూడా అమ్మ మనకి ఈ సత్సంగంలో అన్ని ప్రతి క్షణం ఆవిడకి అదే కదా చెప్తున్నాను. అలా చెప్తా మనం అలా ఉంచుతున్నారు. ఎందుకంటే మనం చెప్పేది ఏముంటుంది? జీవన్ముక్తుడు తనను తాను అనంతానందమయమైన బ్రహ్మంగా గుర్తించిన వాడు జీవన్ముక్తుడు. అంటే జీవించి ఉండగానే అతను ఎవడో తెలుసుకుని అది ఆనందం పొందినవాడు దేవుడు. జీవించి ఉండగానే విడుదలైన వాడు దేవుడు. అది అలాంటిది అమ్మ అలాంటి జన్మే అమ్మది. మరి జీవన్ముక్తుడు మరి ఏం చెప్తాడు? తనను తాను అనంతానందమయమైన బ్రహ్మంగా గుర్తించిన వాడు కాబట్టి, వాడెవడో వాడు తెలుసుకున్నాడు కాబట్టి అతనిలో పరిమితమైన ఇంద్రియ తాదాప్య రూపమైన అశాంతి ఉండదురా. ఇంకా అది బ్రహ్మానికి అశాంతి ఉంటుందా? బ్రహ్మంగా ఉన్నోడికి ఇంకా ఈ నామరూప గుణాలతోటి ఈ పరిమితంగా ఉన్న ఈ ఆకారాలతోటి పరిమిత ఇంద్రియ తాదాప్య రూపమైన అశాంతి. ఇంద్రియాలు చూడండి, దేహభావన ఉంటే అంతా కూడా తప్పన, అన్ని కూడా దేహభావన ఉందంటే ఏముంటుంది? అశాంతి. అంటే ద్వంద్వాలతో కూడియే దేహం. నేను అనుకుంటే అన్నీ కూడా అలా ఉన్నట్టు సుఖం, దుఃఖం, ఇవన్నీ ఆకలి, ఇవన్నీ కూడా ఒక రకంగా అన్ని ద్వంద్వాలే ఉంటాయి. అవన్నీ కూడా అవన్నీ కాబట్టి ఇంద్రియ తాదాప్య రూపమైన అశాంతి. వాటి వల్ల అశాంతి అవుతుంది. శాంతి మాత్రం అశాంతి. ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే అంతే. మీరు అలాగా మీరు తెలుసుకుంటే అంతే అవుతుంది. తెలుసుకోవాలి. ఇక్కడ అంతా కూడా అమ్మదే చెప్తారు. శోధన, సాధన, బోధన. శోధించు, తెలుసుకో, సాధించు, నువ్వు అదైపో, అప్పుడు అందరికీ ఆనందాన్ని బోధించు. అక్కడ ఇవన్నీ కూడా అమ్మ మనకు తెలియకుండానే మనకి తెలుసున్న వాళ్ళకి మనం చెప్తున్నాం. ఇక్కడ అందులో ఏం సంశయం లేదు. మనం ఉంటున్నాం, మనం ఆచరించి అందరికీ దాన్ని వ్యక్తం చేస్తూ మనం అందరికీ కూడా మనం పంచుతున్నాం అమ్మ. అందులో సంశయం లేదు. ఇక్కడ జీవన్ముక్తుడు అంతరంగం సదా నిశ్చలంగా, శాంతంగా, ఆనందంగా ఉంటుందిరా. అది జీవన్ముక్తుడు అంటే ఆధ్యాత్మిక తెలుసుకుని ఈ పొట్లన్నీ వదిలి చూడండి. ముక్తుడు జీవించి ఉండగానే విడుదల చేసుకుని ఈ బాహ్య ప్రపంచం యొక్క ఈ బంధాలు అన్నీ కూడా నిజమో ఏదో అబద్ధం ఏదో తెలిసింది కదా. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలిసింది, ఏది ఆనందమో ఏది దుఃఖమో తెలిసింది. అన్నీ తెలుసుకుని వాటిని జాగ్రత్తగా అంతరంగంలో సదా నిశ్చలంగా, శాంతంగా, ఆనందంగా ఉంటుందిరా సత్సంగులు. అది అమృతంలా ఉంటుంది. అది హాయిగా, ఇంకా ఆకలి ఉండదు, దాహం ఉందన్నట్టు ఉంటుంది. అది విశుద్ధ మనసు కూడా జ్ఞానికి జన్మ లేదు. విశుద్ధుడైన జ్ఞానికి జన్మ లేదు. ఇంక జన్మ ఏంటి? విశుద్ధ మనస్కుడికి, ఇంకా విశుద్ధ మనస్కుడైన జ్ఞానికి
జన్మే లేదు. ఎంత హామీగా మనకి చెబుతాం చూడండి. జీవన్ముక్తుడు అంతరంగం సదా నిశ్చలంగా శాంతంగా ఆనందంగా ఉంటుందిరా సత్సంగుడు. అది అమృతంలా ఉంటుంది. విశుద్ధ మనస్కుడైన జ్ఞానికి జన్మ లేదు. జన్మ ఎక్కడిది? జన్మ లేదు. అదేందా ఏ వాసనలు లేవు. సదా శాంతంగా సుఖ దుఃఖాల్లో సమర్ప బుద్ధితో ఉంటూ దేనిని కావాలని కోరడు. అసలు ఏం కోరిక? మనం కూడా అలాగే ఇది వరకులాగా ఇప్పుడు కోరికలు లేవు. ఇది వరకులాగా మన భావాలు లేవు. ఇప్పుడు అంతా కూడా ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో అన్నీ కూడా అలాగా ఆటోమేటిక్గా మనకు అన్నీ కూడా భావనక్షత్రం మారిపోయిందమ్మా. ఒక మాటలో చెప్పాలంటే ఆలోచన విధానం మారిపోయింది అందరికీ కూడా. అది మీకు తెలియట్లేదు. మీకు అది తెలియకుండా దాన్ని చెప్తే మీరు నిజమే కదా అంటుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను ఏంటంటే, ఇంట్లో ఎవరన్నా ఒక మాట అంటే దానికి అసలు మనకు కోపం రావట్లేదు. కోపం వస్తుందా? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అది వాళ్ళ అభిప్రాయం పడితే అంతే అన్నారు. వాళ్ళు అనుకుని నాకేంటి అని అలాగా. మరి అదేంటి? అది ఇక్కడ తెలుసుకున్న దానివల్ల దాన్ని వదిలేస్తాం. లేకపోతే దాన్ని పట్టుకున్నా కదా నువ్వెవడా నన్ను అంటాను కానీ అంటలేదు. అలాగే ఇక్కడ చూడండి, ఇంట్లో ఏం కావాలో అది కాబోబో వండేసి అక్కడ పెడుతున్నాం. ఏం చేస్తా? నేను దేహధర్మం చక్కగా చేయాలి అని అనే కదా నువ్వు చేస్తున్నావు. ఇంకా ఇంకా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఆ యజమానికి ఏం కావాలో అడిగి కూడా వండేస్తాం. ఏం చేస్తా? ఎందుకు వాళ్ళు అడిగి వండేసి హాయిగా ఉంటుంది. మనకి ఇంకేం స్పందన ఉండదు. మళ్ళీ అది వండలేదో ఇది వండలేదో అనకుండా వాళ్ళే ఏమనమంటారండి అని అడిగేస్తున్నారు. సాయంకాలం పొద్దున్నే దొంగేసి ఆ టేబుల్ మీద పెట్టారు. ఏం చేత? ఇక్కడ బ్రహ్మంగా ఉన్న వాడికి జ్ఞానికి అన్నీ కూడా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయమ్మా. ఇక్కడ దేహం నేననుకుంటే అక్కడ రుచులు నేనెందుకు చేయాలనే భావన బోర్డు వస్తాయి. నేను బ్రహ్మాన్ని అనుకుంటే ఓ నా దేహధర్మం నేను చక్కగా చేసేయాలి. ఇంక సంశయం ఇష్టంగా అమ్మా. ఇది ఇష్టంగా చేసేస్తాం. ఇష్టంగా చేసేస్తాం. ఎంతో ప్రేమగా చేస్తాం. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఇష్టంగా చేసి అంత ఆనందంగా చేస్తే అది ప్రసాదంగా ఉంటుంది. అది అంత ఆనందాన్ని కూడా ఇస్తుంది. సంశయం లేకుండా ఇస్తుంది. అసలు అందులో ఇంత కూడా ఉంటుంది. అంచేత ఇవన్నీ కూడా మనం తెలియకుండానే చేస్తున్నాం అని చెబుతున్నాను నేను. ఇప్పుడు ఎవరిని ఇది వరకు ఎన్నో ఫోన్లు చేసేవాళ్ళం, కల్పించుకుని చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన ఫోన్ మాట్లాడటానికే బాహ్య వ్యవహారాలు మాట్లాడకుండా బాగున్నారా బాగున్నారు హ్యాపీ హ్యాపీ అంటే అలా పెట్టాను. బ్రహ్మాత్మం